నమస్తే. శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞానికి స్వాగతం. ఈరోజు మనం 57వ రోజుకి చేరుకున్నాం. చక్కగా ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ఇంత అద్భుతమైన ఈ ధ్యానాన్ని అందించిన ఆ పరమ గురువులకి ఒక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు మనకు గీతా ప్రభావతి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విశాఖపట్నం నుండి వచ్చారు. ఆల్రెడీ మనకి ఒకసారి మేడం చెప్పే ఉన్నారు. మేడం అద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుండి ఈ గీతా యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ లో క్లాస్ నేర్పిస్తూ ఉన్నారు. మేడం గారికి సాదరంగా వెల్కమ్ చెప్పుకుంటూ ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్. మేడం వెల్కమ్ మేడం, గీతా మేడం. థ్యాంక్ యూ అమ్మా. మన గురువు గారైన సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనేక వేల సాష్టాంగ నమస్కారాలండి. అలాగే మా అవతార్ బాబాజీ గారికి అనేక వేల సాష్టాంగ నమస్కారాలు. సమస్త గురుమండలకి, సప్తర్షి మండలికి, సప్త చిరంజీవులకి అనేక వేల నమస్కారాలండి. అలాగే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముల వారిని, అర్జునుల వారికి అనేక వేల నమస్కారాలతో మన గ్రూప్కి వచ్చి వారిని సాధారణంగా గీతామృతాన్ని మనకు బోధించి దాన్ని ఆచరించే శక్తి, అనుభవించే శక్తి, ఆనందించే శక్తిని ప్రసాదించవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్ముల వారిని, అర్జునుల వారిని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గ్రూప్ లో పాల్గొన్న ధ్యానులందరికీ అనేక వేల నమస్కారాలండి. అలాగే ఈ గీత భగవద్గీత 108 రోజుల జ్ఞాన వేదంకి మా మాస్టర్స్ వాళ్ళందరికీ, అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ అనేక వేల నమస్కారాలు. హేమ గారికి, సుధీర్ గారికి ఇంత చక్కటి అవకాశం వాళ్ళకి కల్పించినందుకు అది మరి కృష్ణ పరమాత్మ వారి అనుగ్రహమేనండి. కాబట్టి ఈ రోజు భగవద్గీత జ్ఞానం చెప్తానండి. ఓకే, కడపస్తోం. ఓం 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 గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం భర్తీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం భద్రీశ్వరాయ విద్మహే ధ్యానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన గ్రంథం గురించి ఇవాళ వివరించడానికి ఎవ్వరికి ఇందులో మనకి ఆ స్థాయి లేదండి. ఆ కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి బోధిస్తేనే మనకు అర్థమవుతుంది భగవద్గీత. భగవద్గీత చాలా లోతైనది, విశాలమైనది, చాలా చాలా అది ఉత్తమమైన గ్రంథము. అన్ని ఉపనిషత్తుల సారము భగవద్గీత అండి. ఈ మాస్టర్స్ చక్కగా భగవద్గీతను ఎంచుకున్నారంటే వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉండబట్టే ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని ఎంచుకున్నారండి. భగవద్గీత మనకి ఒక చైతన్యం అండి. అది విపరీతమైన విస్తారమైన చైతన్యం, అనేక యుగాల నుంచి వచ్చిన చైతన్యం అండి. ఈ చైతన్యాన్ని మనం తీసుకుంటున్నామంటే మనం ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ భగవద్గీతని మనం ఆచరిస్తున్నాం. భగవద్గీత అనేది ఆధ్యాత్మిక గ్రంథం కాదండి, ఇది ఆత్మ జ్ఞానం. ఎవరెవరికైనా సరే నీ ఆత్మ యొక్క జ్ఞానమే భగవద్గీత. ఇది ఆధ్యాత్మిక గ్రంథంలోకి కూడా రాదు, ఆత్మ జ్ఞానం అండి. అంటే నీలో ఉన్న పరమాత్మను దర్శించే జ్ఞానము.
నీలో ఉన్న పరమాత్మని ఏ విధంగా దర్శించాలి, ఏ విధంగా వెళ్తే నీ ఆత్మని నీ దర్శనం కలుగుద్ది అనేదే కృష్ణ భగవానుడు చక్కగా మనకు బోధించారండి. అంటే తనను చేరడానికి మార్గాలు మనకు ఉపదేశించాడు. తనను చేరడానికి ఏ ఆలోచనలు అయితే ఉండాలో చెప్పాడు, ఏ భావాలైతే ఉండాలో చెప్పాడు, ఏ దుర్గుణాలు ఉండకూడదో చెప్పాడు, ఏ సద్గుణాలు ఉండాలో చెప్పాడు. అలాగే మనకి దానికి టూల్స్ కూడా చెప్పాడు. నిష్కామ ఫలాశక్తి, ఇలా రకరకాల టూల్స్ కూడా మనకి చెప్పాడు. కర్తృత్వ బుద్ధి లేకుండడం, భగవదర్పిత కర్మలు చేయడం, ఇలాంటి టూల్స్ కూడా చెప్పాడు. ఇది ధర్మం యొక్క హృదయ స్పందన. ధర్మాన్ని పాటించడంలో ప్రతి వాడికి హృదయ స్పందన. ఇది నేను తప్పు చేస్తున్నాను, ఇది నేను రైట్ చేస్తున్నాను, ఇది విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాను, ఇది ధర్మం కోసం చేస్తున్నాను, హృదయ స్పందన కలిగేది కూడా ఇదేనండి. ఇది యుద్ధ భూమిలో జన్మించిన మనిషి అంతరంగంలో జరిగే కల్లోలమేనండి. ఇది కురుక్షేత్రం అంటే. కురుక్షేత్రం అంటే ప్రతి మనిషిలో కురుక్షేత్రం జరుగుతుంది. ప్రతి మనిషిలో కౌరవులకి పాండవులకి జరిగేదే సద్గుణాలకి దుర్గుణాలకి జరుగుతుంది కురుక్షేత్రము. ఈ కురుక్షేత్ర సంగ్రామం ప్రతిరోజు జరిగేదే. దానికి టూల్స్ కూడా మనకి కృష్ణ పరమాత్మ చక్కగా అందించేయండి. ఈ అసలైన కర్మయోగము శ్రేష్ఠులు భక్తి యోగము ఉపాసనగా, ధ్యాన యోగము చేశారు. ఇందులో 3 యోగాలు నేను చెప్పాను కదండి. మరి కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము 3 యోగాలు బోధించారు కృష్ణ పరమాత్మ. ముందు గీత ప్రారంభమయ్యే శ్లోకం ముందు ధర్మాన్ని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మాతో మొదలైంది, మళ్ళీ ధర్మాతోటే యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమాం. చివరి పదం ధర్మ, మొదటి పదం ధర్మ, చివరి పదం పరం. అంటే ధర్మం కోసమే ఈ భగవద్గీత అనేది ఏర్పడింది. ధర్మాన్ని ప్రతిష్ఠించడానికే ఈ భగవద్గీత ఏర్పడింది. ఈ విధంగా ధర్మంలో ప్రారంభమై మమ అనే అహంకారము మరియు మమకారము ధర్మానికి లోబడి ఉన్నప్పుడే జీవితంలో శ్రేయస్సును పొందుతాము, అనేక ఆత్మజ్ఞానాన్ని పొందుతామని చెప్తున్నారు. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడు? మామకాహ, నావారు అనే మమకారాన్ని చూపించాడు కాబట్టి, స్వార్థంతో మాట్లాడాడు కాబట్టి ధర్మాన్ని మర్చిపోయాడు. అంటే కౌరవులు పాండవులు తన పుత్రుడే అన్న సంగతి మర్చిపోయి కౌరవుల్ని నా రక్త సంబంధీకులు కాబట్టి నావారు, పాండవులు ప్రతిపక్షం వారు అన్నట్టు మాట్లాడాడు కాబట్టి ధర్మం తప్పింది. కాబట్టి అక్కడ బంధుత్వం కూడా అనర్థానికే దారితీసింది. అందుకే అర్జునుడికి బంధుత్వం కర్తవ్య నిష్టకు అడ్డంకి అవుతుందని ఈ భగవద్గీతని యుద్ధం పూర్తయ్యే లోపల భగవద్గీతను బోధించాడట. మరి భగవద్గీతను బోధించేటప్పుడు మరి ఈ భగవంతుడు ఈ కురుక్షేత్రంలోనే ఎందుకు బోధించాలంటే, ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడే బోధించాలి. అప్పుడు అర్జున విషాదంలో ఉన్నాడు కాబట్టి, విషాదం అంటే వేదనలో ఉన్నాడు కాబట్టి, అంటే బంధువులను చంపడానికి ఇష్టపడలేదు కాబట్టి, ఆయన కర్తవ్యనిష్టగా దూరం అవుతున్నాడు కాబట్టి, ఆ కర్తవ్యాన్ని దగ్గర చేయడానికి కృష్ణ పరమాత్మ ఆ విధంగా బోధించాడండి. కాబట్టి ఎందుకంటే ఉపదేశం విన్నవాడు అర్జునుడు, సంజయుడు, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, హనుమ. మొదటిసారి మరి భగవద్గీతను బోధించేటప్పుడు విన్నవారు ఈ 4. రెండవసారి విష్ణు సహస్రనామాన్ని భీష్ముని నోట విన్నవాడు కూడా అర్జునుడే. అలాగే ఒక వైద్యుడు ధర్మంగా పనిచేస్తే అతడు ప్రాణ రక్షకుడు అవుతాడు. మరి అధర్మంగా లోకంలో ఆలోచిస్తే అతను వ్యాపారి అవుతాడు, కానీ మరి వైద్యుడు అవడండి. అలాగే మరి మనకి ఈ గీతాభవనానికి 3 అంతస్తులు ఉన్నాయని చెప్పాను. ఇది ఒక గీతాభవనం. ఈ గీతాభవనానికి ముందు కర్మయోగంలో 6 గదులు, భక్తి యోగంలో 6 గదులు, జ్ఞాన యోగంలో 6 గదులు ఉన్నాయి. చివరికి చేరేది మనం మోక్ష స్థితిని పొందుతాం. జ్ఞానయోగం చేరాక చివరి గదిలోకి వచ్చేటప్పుడు మనం మోక్ష స్థితిని పొందుతాము. అయితే ఈ భగవద్గీతను కట్టడానికి కావాల్సింది ఏంటంటే, సున్నం ఏంటంటే కర్మటండి, మనం చేసిన కర్మలట. మరి భక్తి ఏంటంటే మనం నీళ్లు కలుపుతాం కదండి సున్నంలో, ఆ నీళ్ళట. ఇటుక ఏంటంటే మనకి వచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానముతోటి ఆ భవనాన్ని పటిష్టంగా కడుతున్నాము. ఎంత పటిష్టంగా కడితే ఆ భవనం అంత పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ భవనాన్ని కట్టడానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ధర్మభాండాగారమై విలసిల్లే గ్రంథమే భగవద్గీత. అనేక మంది ఫారినర్స్ కూడా భగవద్గీతను చక్కగా మనకి విశ్లేషించారు. భగవద్గీతను కూడా చాలా చక్కగా అభిమానించారు, ఆనందించారు, వాళ్ళు ఆచరించారు. అనేక విధాలుగా భగవద్గీతని ఆచరించారు. మరి మనం చెప్పుకున్నాం కదా, ముస్లిం కుర్రోడు కూడా ఇలా చేశారు. చాలా మంది ముస్లింలు కూడా భగవద్గీతను పఠిస్తున్నారు. చాలా మంది క్రైస్తవులు కూడా భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకొని పఠిస్తున్నారు. ఫారినర్స్ కూడా కృష్ణ యొక్క భజన చేస్తూ ఆ చక్కగా వాళ్ళు ప్రచార యాత్ర చేస్తున్నారు. కృష్ణ అమెరికన్లు వాళ్ళంతా. అంటే ఈ హిందూ మతం అనేది అది చాలా పురాతనమైందండి.
మరి నానక్ ముందు సిక్కులు లేరట, మహమ్మద్కు ముందు ముస్లింలు లేరట, వృషభదేవుడికి ముందు జైనులు లేరట, బుద్ధుడికి ముందు బౌద్ధులు లేరట, అలాగే కార్ల్ మార్క్స్ ముందు ఎడమపక్షవాదులు లేరు. మరి కృష్ణుడికి ముందు రాముడు ఉన్నాడు. అలాగే త్రేతాయుగంలో రాముడికి ముందు జమదగ్ని ఉన్నాడు, జమదగ్నికి ముందు జమదగ్ని తండ్రి భృగు ఉన్నాడు. అలాగే మరి జమదగ్నికి ముందు భృగు ఉన్నాడు, అత్రికి ముందు అగస్త్యుడు ఉన్నాడట. అలాగే అగస్త్యునికి ముందు పతంజలి మహర్షి ఉన్నాడు, పతంజలి మహర్షికి ముందు కణాదులు ఉన్నారు, కణాదులకు ముందు యాజ్ఞవల్కుడు ఉన్నాడు, యాజ్ఞవల్కుని ముందు ఎంతో మంది సనాతన వేదాన్ని అందించారు. అందుకే బహునాం జన్మనామ అని కృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో చెప్తాడు. నీకు నాకు అనేక జన్మల నుంచి మనం వస్తున్నాము, కానీ నీకు జన్మ పరంపర నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకని నేను పరమాత్మను కాబట్టి నాకు అదంతా ఎన్ని జన్మలు ఉన్నాయో ఆ జన్మలన్నీ తెలుసు. కానీ నీకు మట్టికి జన్మల గురించి మర్చిపోయేవు అర్జున అని చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు, నువ్వు నిన్న మొన్నటి వాడు దేవకీ వసుదేవులు పుట్టినవాడు, నువ్వు ఈ భగవద్గీత ఈ గ్రంథాన్ని సూర్యునికి బోధించానంటున్నావు, సూర్యుడు మనువుకు బోధించానన్నాడు, మనువుకి ఇక్ష్వాకుకు బోధించానన్నాడు, ఇక్ష్వాకు రాజులందరికీ బోధించారంటున్నావు, ఇదంతా ఎలాగా నాకు సంశయం జరుగుతుంది అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, బహునాం జన్మనామని, అంటే నేను ఎన్నో జన్మల నుంచి నువ్వు నేను పుడుతున్నాము, కానీ ఇక్కడ నీకు తెలియదు, నాకు తెలుసు. నేను పరమాత్మను కాబట్టి పూర్ణాత్మను కాబట్టి నాకు తెలుసు. నువ్వు ఇంకా జీవాత్మ స్థితిలోనే ఉన్నావు, పూర్ణాత్మ స్థితికి వెళ్ళలేదు. పూర్ణాత్మ స్థితికి వెళ్ళినప్పుడే నీకు ఈ పూర్వజన్మ పరంపర తెలుస్తుంది. అలాగే మన గురువు గారు కూడా చెప్పారు, మరి అటండి ధ్యానంలో ముందు 4 రకాల అవకాశాలు ఉంటాయట, మనకి 4 రకాల మార్గాలు ఉంటాయట. 4 రకాల మార్గాల్లో మనకు ముందు ఏం జరుగుద్దంటే ధ్యాన సాధనటండి, ముందు మనకి జ్ఞాని అవుతాడట. ముందు జ్ఞాని అంటే నేర్చుకోవడం, ముందు ధ్యానం చేస్తాడు, సంగీతం కావాలంటే సంగీతం చేస్తాడు, క్రికెట్ కావాలంటే క్రికెట్ అవుతాడు. తర్వాత ధ్యాని అల్లా ధ్యానం చేస్తే ఏమవుతాడట, యోగి అవుతాడట. యోగి మన గురువు గారు చెప్పారు, యోగి అవుతాడట. వాడు మనసు శూన్యమైనప్పుడే యోగి అవుతాడట. మనసు శూన్యమైనప్పుడే ఆలోచనారహిత స్థితి వచ్చినప్పుడే మనం యోగి అవుతాడట. ఆలోచనారహిత స్థితి ఎప్పుడు వస్తాయండి మనకి, మనం ధ్యానంలో కూర్చుంటేనే ఈ ఆలోచనలన్నీ నెమ్మది నెమ్మదిగా కంట్రోల్ అయ్యి శూన్యంలోకి వెళ్తాము. ఆ శూన్యమే మన తల్లి తండ్రి, మనం అక్కడి నుంచే పుట్టాం కాబట్టి ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి 3వ కన్ను వస్తుందట, అంటే దివ్య చక్షువు వస్తుందట. దివ్య చక్షువు వచ్చిన వాడిని ఋషి అంటారటండి, ఋషి అంటారట. అలాగే మన గత జన్మలు చూసుకుంటే మహర్షి అవుతాయట, మన గత జన్మలని చూసుకుంటే మహర్షి అవుతాయట. మరి సృష్టి అంతా ఏకమైనప్పుడు ఏం జరుగుద్ది, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అన్ని చోట్ల నేనే ఉన్నాను, అందరిలోనూ నేనే ఉన్నాను, భగవంతుడిలో నేనే ఉన్నాను, మొక్కలో నేనున్నాను, జీవిలో నేనున్నాను, ప్రతి దాంట్లో ఈ ఆత్మను ప్రతి దాంట్లో చూసుకోగలవాడే బ్రహ్మర్షి. మన సుభాష్ పత్రి గారు లాంటి వాళ్ళు, ప్రేమనాథ్ మహర్షి లాంటి వాళ్ళు, తటవర్తి వీర రాఘవరావు గారు లాంటి వీళ్ళంతా మహర్షులు అండి. అలాంటి మహర్షి స్థాయికి వెళ్ళాలంటే చాలా సాధన అవసరం, కానీ దానికి కూడా ధ్యానమే. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనము, సేవ, ఈ 4కు మించిన యోగము ఏ లేదు. ధ్యాన యోగము, భక్తి యోగము, జ్ఞానయోగం. మరి భక్తి యోగం అంటే ఏంటండి, భక్తి యోగం అంటే వేరే పూజలు చేయడం కాదు, స్వస్వరూప సంధానమే భక్తి, భక్తి కావడం అంటారు. కాబట్టి భక్తి యోగంలో నీ స్వస్వరూపమైన నీ ఆత్మను తెలుసుకోవడమే భక్తి యోగము. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం, మనం బీజ శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఎందుకని, లాస్ట్ టైం నుంచి ఒక బీజం వేస్తే వృక్షం ఎలాగవుతుందో అలాగే ఈ 18 యోగాలకి మరి ఒక బీజం అనేది ఒక శ్లోకంగా బీజంగా చెప్పారండి. చెప్తే ఆ బీజాన్ని మనం పట్టుకొని కొన్ని బీజాలు చెప్పుకున్నాం. లాస్ట్ టైం ఏంటంటే మనం 1వ అధ్యాయం చెప్పుకున్నాం. 1వ అధ్యాయంలో ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథస్థాపయముచ్యతే. ఓ రాజా, సంజయుడు చెప్తున్నాడు దుర్యోధన ధృతరాష్ట్ర రాజా, అర్జునుడు యుద్ధరంగమునకు వచ్చి కృష్ణునితో ఇట్లా అన్నాడు, నువ్వు ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలి, ఏ విధంగా యుద్ధం చెయ్యాలి, నేను ఏ వీరులతో యుద్ధం చెయ్యాలో తెలుసుకోవాలి, కాబట్టి రథాన్ని నువ్వు మధ్యలో నిలుపు అని కృష్ణ భగవానుడితో పలికింది. కాబట్టి ఇది ఇక్కడి నుంచి బేదం స్టార్ట్ అయింది. ఇది చూడగానే అర్జునుడికి ఏమైంది, ఇదంతా నా బంధువులు, నా వాళ్ళు అన్న ప్రేమ పెరిగిపోయింది, మమకారం పెరిగిపోయింది, మమకారం అనే బంధం పెరిగిపోయింది. ఈ బంధంతో ఆయన్ని బంధించుకుంటున్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో చూస్తూ అర్జున విషాదయోగం అంతా ఆయన మాటలు విన్నాడు. ఆఖరికి గాంధీవం కూడా కింద పడేసే స్థితికి వచ్చాడు. పడేసే స్థితికి వచ్చినా చిరునవ్వుతో చూశాడు. గాంధీవం ఎప్పుడు అర్జునుడు కింద వేయటండి, కింద వేసే స్థితి ఉండదట. ఆయన
ఎప్పుడు గాంధీవాన్ని పట్టుకునే ఉంటాడట. ఆఖరికటండి అక్కడ మరి పాండవులు మరి ఆఖరికి చివరిని వాళ్ళు మొత్తం అంతా రాజ్యాభిషేకం చేసి వాళ్ళకి స్వర్గానికి వెళ్ళడానికి అలా ప్రయాణం చేస్తూ ఉన్నారట హిమాలయాల్లో. ప్రయాణం చేస్తూ ఉంటే ధర్మరాజు తన ఆయుధాలన్నీ వదిలేడు, భీముడు గదలాంటివన్నీ వదిలేడు, తర్వాత నకుల సహదేవులు వదిలేశారు, ద్రౌపదీదేవి వస్త్రాభరణం చేసి మొత్తం అన్ని తీసి ఒక నార చీర కట్టుకుని సింపుల్ గా ఉంది. అలాగే ధర్మరాజు సింపుల్ గా ఉన్నారు. ఒక అర్జునుడి మట్టుకు గాంధీవాన్ని పట్టుకు వదలలేదట. అప్పుడు ఆ గాంధీవాన్ని పట్టుకు వదలకపోతే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడట. అర్జున, ఇంకా గాంధీవాన్ని పట్టుకుని నువ్వేం చేస్తావు అని అడిగాడట. అంటే అలా కాదు, ఈ గాంధీవం నాకు చాలా ఇష్టమైంది, దీన్ని నేను ఆ స్వర్గానికి కూడా తీసుకెళ్తానంట. అంటే స్వర్గానికి నీ ఆత్మ తప్పించి ఏది వెళ్ళడానికి వీరు లేదు, సశరీరంగా వెళ్ళడానికి అసలే లేదు. ఈ వరుణ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఈ నీటిలో, ఆ వరుణ దేవుడికి అప్పగించు అన్నాడంట. అప్పుడు ఇక బలవంతంగా గాంధీవాన్ని, అంటే అర్జునుడు లాంటి మహావీరుడు, అర్జునుడు లాంటి భక్తుడు తన గాంధీవాన్ని వదలడానికి బలవంతంగా గాంధీవాన్ని వదిలి అప్పుడు నిశ్చింతగా వెళ్ళేటట్టు. కాబట్టి మనకి మమకారం ఎలా ఉంటుందంటే వస్తువుల మీద, ప్రపంచం మీద, పుత్రుల మీద, నా అనే వాటి మీద విపరీతమైన మమకారం ఉంటుంది. భగవద్గీతలో మొదట ఏం చెప్పాడండి? మమకారాన్ని వదలాలి, అహంకారాన్ని వదలాలి, భయాన్ని వదలాలి, ద్వేషాన్ని వదలాలి. వదలాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? దానికి నెగిటివ్ క్యారెక్టర్స్ ఏ ఉంటాయో, అసూయిందనుకోండి, వాళ్ళని ప్రేమించండి, ప్రేమతోటి జయించండి. అలాగే మరి భయం ఉందనుకోండి, భయానికి ఏం జరుగుద్ది, నేను చస్తే చచ్చాను అంతే కదా అని ధైర్యంగా వెళ్ళాలి. పట్టరాదు పట్టి విడవరాదు, పట్టు విడ కంటే పడిచొచ్చడం మేలు విశ్వదాభిరామ వినరవేమో మన గురువు గారు చాలా ఇష్టమైన పద్యం. నాకు కూడా చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి అదే పద్యం రిపీట్ చేసుకుంటూ ఉండేదాన్ని, వేమన పద్యం. కాబట్టి ఆ పద్యాన్ని మనం అందరం రిపీట్ చేసుకుంటే ఇంకా ఇంకా ఉన్నత స్థితులకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మనం ఏదైనా సరే ధైర్యంగా ముందడుగు వెయ్యాలి, అంతేగాని అధైర్యం అనేది మన జీవితంలో ఉండకూడదు. దేనికి అధైర్యం ఉండకూడదు, ధైర్యంగా వేద్దాం. ఏదైతే అదైంది, మరణం కంటే మించిన భయం ఏదీ లేదు కదండి, ప్రపంచంలో మరణమే భయం. కాబట్టి మనం ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ధ్యానం క్లాస్కి వెళ్దాం, ధ్యానం క్లాసులు చెప్దాం, తన్మందరం సహాయం చేద్దాం. అలాగే మన వంతు మనం సహాయం చేద్దాం. మన కర్తవ్యం ఏదైతే దాన్ని పాటించడానికి చక్కగా ప్రయత్నం చేద్దాం. మన గురువు గారు అలాగే అనేక మందికి కర్తవ్యాలు బోధిస్తున్నారు. నాకు ఈ భగవద్గీత చెప్పమని నాకు ఆదేశించారు, 2023 నుంచి చెప్తున్నాను. అలాగే మరి రోజుకు ఒక శ్లోకం అవుతుందండి మా గ్రూపులో, ఆ ఒక్క శ్లోకం వివరణ అవుతుంది, మిగతా వాళ్ళతో చెప్పిస్తాను. చాలా బాగుంటుంది క్లాసు. నాకైతే పూర్తిగా సంతృప్తి పొందుతుంది నా ఆత్మ. అది చెప్పని రోజు ఏదైనా యాక్టివిటీ ఉండి ఏదైనా చెప్పలేదు అనుకుంటే చాలా గిల్టీనెస్ అంటే కూడా వస్తుంది. కాబట్టి అది చెప్పడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. అంటే ప్రాపంచికానికి కంటే కూడా నా ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మనం కూడా మన ఆత్మకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణ శ్రేయ పరధర్మో త్వరిష్ఠసాత్ అని కృష్ణ పరమాత్మ మనకి ఒక శ్లోకంలో చెప్పేయండి. అంటే స్వధర్మానికి మించిన తెలియదటండి, గుణము లేనిదైనా స్వధర్మానికి మించిన లేదటండి. స్వధర్మం అంటే ఏంటో తెలుసా మీకు? ఆత్మధర్మము. స్వధర్మం అంటే మీ ఆత్మే మీ స్వధర్మం అండి. తర్వాత పరధర్మం అంటే నీ పుత్రుల యొక్క, నీ మిత్రుల యొక్క, నీ కుటుంబం యొక్క, నీ చుట్టుపక్కల యొక్క, ఈ ప్రపంచం యొక్క ధర్మాలన్నీ పరధర్మమే. పరధర్మము భయానకమైనది అని చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్. పరధర్మో స్వధర్మే నిగుణ శ్రేయ పరధర్మో భయానక. అంటే స్వధర్మంలో విగుణ నువ్వు చనిపోయినా పర్వాలేదు, నిధన నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ దానికంటే కూడా పరధర్మం చాలా భయంకరమైనది. భయంకరమైన దానిలోకి వెళ్ళిపోతాము అని చెప్తాడు. అంచేత అంటే కర్మ, వికర్మ, ఆ కర్మ ఇక్కడ తెలుస్తుంది. కర్మ అంటే ఏంటి? మనం చేసే కర్మలన్నీ కర్మలే. అయితే ఆ కర్మ యోగంతో కూడాలి. ఏ యోగంతో కూడాలి? నిష్కామ కర్మ యోగంతో కూడాలి. కర్మ మామూలుగా కాదండి, నిష్కామ కర్మ యోగంతో కూడితేనే ఆ కర్మ యోగము అవుతుంది. లేదంటే మామూలు కర్మలే. కర్మ అంటే ఫలితాన్ని ఆశించి చేసే కర్మలన్నీ కర్మలే. కానీ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ ఫలాశక్తితో చేసే కర్మలన్నీ కర్మయోగము అవుతాయి, కర్మయోగము అవుతాయి. ఆ కర్మయోగము నెమ్మదిగా జ్ఞానయోగంలోకి వెళ్తాము. జ్ఞానయోగము తర్వాత ఏం జరుగుద్దండి మనకి? అక్కడ ఈ కర్మ త్యాగము అంటే కర్మను కూడా త్యాగం చేస్తాం. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏ కర్మలు మనకు చేయాల్సిన అవసరం లేదు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు తినకపోయినా పర్లేదు. కొంతమంది ఋషులు ఉన్నారు, ఎన్నో వేల సంవత్సరాలు ధ్యానం చేశారు, వాళ్ళు తిండి తిప్పలో ఏమీ చేయలేదు. అంటే ఆ స్థితికి వెళ్తామంటే ఆ స్థితికి వెళ్ళిన వాడికి అక్కర్లేదు. అందుకే దాన్ని కర్మ సన్యాసము అన్నారు. కర్మ సన్యాసం వేరు, కర్మయోగం వేరు, జ్ఞాన కర్మ సన్యాస యోగం వేరు.
అంటే ఈ అధ్యాయాలకే అలా పేర్లు పెట్టారు. కర్మయోగం అంటే నిష్కామ కర్మ ఫలాశక్తితో చేసే యోగాన్ని కర్మయోగం అంటారు. తర్వాత కర్మ సన్యాస యోగం అంటే దాన్ని నెమ్మదిగా కర్మ సన్యాసం అంటే వదిలేయడం అని కాదండి. అంటే వదిలేస్తే సోమరిపోతులు అవుతారు. కాబట్టి కర్మ సన్యాసం అంటే నువ్వు ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు, నీ జ్ఞానములో నీ మంచి స్థితికి వచ్చినప్పుడు ఈ కర్మలు చెయ్యకపోయినా చేసినా అవి కర్మబంధమును పట్టించవు, కర్మబంధములోకి నువ్వు వెళ్ళవు. ఇక మరి జ్ఞాన కర్మ సన్యాస యోగం జ్ఞానమును ఉపదేశించాలి. జ్ఞానం ఎలాంటి జ్ఞానము? నువ్వు ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఈ జ్ఞానం అనే కర్మని ఉపదేశించాలి. జ్ఞానం అనే కర్మని చెయ్యాలి. యజ్ఞము గాని, దానము గాని, తపస్సు గాని, సేవ గాని ఏదో ఒకటి చెయ్యాలి. తర్వాత ద్రవ్య యజ్ఞం కంటే ఆత్మయజ్ఞం గొప్పదని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ద్రవ్యయజ్ఞం ఆత్మల యజ్ఞాన్ని ఒక శ్లోకం కూడా ఉందండి. అంటే ద్రవ్య యజ్ఞం కంటే ఆత్మయజ్ఞము చాలా గొప్పది అని కృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నాడండి. కాబట్టి ఈ కర్మయోగములో కొన్ని శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీనికి వెళ్ళేటప్పుడు ఈ కర్మయోగంలో మనం చాలా జాగ్రత్తగా చెప్పుకుందామండి. ముందు ఇందులో ఏంటంటే 3వ అధ్యాయంలో 19వ శ్లోకం. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. కాబట్టి తస్మాదసక్త సతతం, అసక్త అంటే ఆసక్తి లేకుండా కర్మలు చెయ్యి. నువ్వు సంగమము లేకుండా కర్మలు చెయ్యి, ఫలాసక్తి లేకుండా కర్మలు చెయ్యి. కార్యం కర్మ సమాచర, నువ్వు కార్యాలు చెయ్యి, ఎన్ని కార్యాలు చేసినా పర్లేదు. అసక్తో హ్యాచరన్ కర్మ అంటే అసక్తుడిపై కర్మలను ఆచరించాలి. ఏంటండి? దేని మీద ఆసక్తి ఉండకూడదు, సంగమం ఉండకూడదు, ఆసక్తి లేకుండా చెయ్యాలి. అసక్తుడై కర్మలు ఆచరించుచున్నా మనుజుడు క్రమక్రమంగా మోక్షము పొందుచున్నాడు. ఇప్పుడు రత్నాకరుడు గాని, అంగుళీమాలుడు గాని మొదట ఎలా ఉండేదండి? వాళ్ళు అజ్ఞానిగా ఉండేవారు. అజ్ఞానిగా ఉన్నవారు జ్ఞానులు ఎలాగయ్యారండి? నారద మహర్షి ఉపదేశం వల్ల రత్నాకరుడు ఏం జరిగింది? పోయేవాడు ఇంటికి వెళ్ళి తల్లి, భార్యని, బిడ్డల్ని అడిగాడు, నా పాపంలో పాలు పంచుకుంటారా అని. అంటే వాళ్ళు ఏమన్నారు? నో నో, అదేం కుదరదు, ఇది నీ బాధ్యత అన్నారు. అది వచ్చి చెప్పగానే నారదుల వారు చెప్పారు, నువ్వు ఎవరి యద్భావం తద్భవతి, అలాగే ఎవరి వాస్తవానికి వాళ్లే కారణము. నువ్వు ఇలాగే దొంగతనం చేస్తూ ఉంటే మళ్ళీ జన్మలో ఇంకొక దొంగతనం చేసే వృత్తి కానీ ఇంకొక నీచ వృత్తి వస్తుంది. కాబట్టి నువ్వు ఎదగాలంటే నువ్వు ఆధ్యాత్మికంగా రావాలి. ఆధ్యాత్మికంగా రావాలంటే చిన్న నామం జపిస్తాను, నామం నువ్వు ఇక్కడ తపస్సు చెయ్యని అంట. సరే అని ఆ నామం మరా అని బోధిస్తే ఆ మరాల కొన్ని సంవత్సరాలకి అయిపోయి వల్మీకాలు నిండా వల్మీక స్థితిలో ఉండి, అంటే పుట్టలు నిండిపోయి ఉందట ఆయన చుట్టూను. పుట్టలు నిండిపోయి ఉంటే అందుకనే వాల్మీకి అని పేరు వచ్చింది. అప్పుడు ఆయన భవిష్యత్తు ఊహించి త్రేతాయుగంలో రామాయణాన్ని బోధించేటండి. రామాయణాన్ని బోధించిన ఘనత అతనికి వచ్చింది. కాబట్టి తర్వాత అతను మహాజ్ఞాని అయ్యాడు. కాబట్టి మనం కర్మలు చేస్తూ ఉంటే మనకి జ్ఞానం అనేది వచ్చి అప్పుడు మనం ఏం చేస్తామండి? ఈ వాల్మీకి అంత మహర్షి అవ్వగలము, అంగుళీమాలుడంత మహర్షి కాగలము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మయి సర్వాణి కర్మ 3వ అధ్యాయం 30వ శ్లోకం అండి. వీలైతే మీరు భగవద్గీత బుక్స్ తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మేము చదివేటప్పుడు మీరు కూడా వింటుంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ప్రతి పదానికి అర్థం తెలుస్తుంది. 3వ అధ్యాయం 30వ శ్లోకం అండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వరహం. మయి సర్వాణి కర్మాణి, అన్ని కర్మలను నాయందే ఉంచు, నా కోసం చెయ్యి నువ్వు కర్మలన్నీ. ఏంటి? విశ్వ కళ్యాణం కోసం చెయ్యి, అలాగే విశ్వం కోసం కర్మలు చెయ్యి, తర్వాత ఇతరులకు సహాయం కోసం కర్మలు చెయ్యి, ఆత్మజ్ఞానం కోసం కర్మలు చెయ్యి. నువ్వు కర్మలు చేసేటప్పుడు అవి విహిత కర్మ లేకపోతే సహిత కర్మ అని ఆలోచించుకో. అంటే కర్మలంటే మామూలు కర్మలండి, విహిత కర్మ అంటే విశేషమైన హితము కూర్చే కర్మలు. నీ కోసం కాకుండా పరుల కోసం చేసే కర్మలు విహిత కర్మలు అంటారు. నీ కోసం కాకుండా భగవంతుడి కోసం చేసే కర్మలు విహిత కర్మలు అంటారు. నీ కోసం కాకుండా అది కర్తృత్వం లేని కర్మలు విహిత కర్మలు అంటారు. అంటే ఫలాశక్తి లేని కర్మలు ఇవన్నీ విహిత కర్మలు అవుతాయి. ఈ విహిత కర్మలు చేసినప్పుడు వాడికి పుణ్యం గాని పాపం గాని ఏమీ రాదండి. వాడు ఏం చేస్తాడు? కర్మలు చేసినా కర్మబంధంలో కట్టుబడడు. కర్మబంధంలో కట్టుబడితేనే మళ్ళీ జన్మలో వాడు మనిషిగా మళ్ళీ కర్మబంధంలో చిక్కుకొని మళ్ళీ జన్మ ఎత్తాలి, ఆ ప్రారంధాన్ని తీర్చుకోవడానికి జన్మ ఎత్తాలి, మళ్ళీ మరణించాలి, మళ్ళీ ఎత్తాలి. ఇలాగ అనేక జన్మలతోటే మనం ఈ మానవ జన్మ ఎత్తేమండి. ఒక అండము, ఒక చిన్న అణువు పిండంగా మారి, శిశువుగా మారి, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత ముసలితనము, ఇన్ని రకాల చేరి మళ్ళీ మరణావస్థకు చేరి మళ్ళీ పుట్టడం పెట్టడం జరుగుతుంది. ఈ గర్భస్థంలో నరక యాతన పడుతుందంట పిండం.
అనేక రకాల నరకయాతన పడేటప్పుడు అనుకుంటుందట. దానికి పూర్వజన్మ స్మృతులన్నీ తెలుస్తాయట. అమ్మో, ఇక భూమి మీదకి వచ్చాక నేను ఆధ్యాత్మికంగా ఉండాలి, ఇది చివరి జన్మ చేసుకోవాలనుకుంటుందట. కానీ ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందండి, మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలుగానే ఈ స్థితిలో ఉంటుందట. తర్వాత అంటే నిష్కామ కర్మయోగం గురించే మీకు ఈ శ్లోకాలు చెప్తున్నాను. ఓన్లీ భగవద్గీతలో నిష్కామ కర్మయోగం చాలా ఇంపార్టెంట్, మనం అందరం ఆచరించవలసింది. ఈయన ఏం చెప్తున్నాడు, మై సర్వాణి కర్మాణి, నువ్వు చేసే కర్మలని నా యందు అర్పించు. సన్యాస్యాధ్యాత్మ చేతస, నువ్వు సన్యాసం అంటే వైరాగ్యం వహించు. అంటే వైరాగ్యం అంటే ఏదో వదిలేయడం కాదండి, జాగృతావస్థ యందు కూడా కళ్ళు మూసుకుని ఉండాలి. అంటే దాని ఫలితాన్ని ఆశించకుండా, సంగమ లేకుండా, మేలుకొని ఉన్నప్పుడు కూడా నువ్వు దాని మీద ఆసక్తి ఉండకూడదు. నిరాశీర్ నిర్మమోహం అంటే నీకు ఆశ ఉండకూడదు, మమకారం కూడా ఉండకూడదు. భూత్వా యుద్ధస్వ విగతజ్వర, ఎలాంటి కల్మషాలు లేకుండా లేచి యుద్ధం చెయ్యి అని అర్జునుడికి చెప్తున్నాడు. మనకు కూడా ఈ అంతరంగ కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చెయ్యి, ధ్యానానికి రా, ధ్యానానికి వచ్చి నీ ఆలోచనలన్నీ పారద్రోలు, నీ ఆలోచనలతో యుద్ధం చెయ్యి. తర్వాత సజ్జన సాంగత్యం చెయ్యి, దానివల్ల మనసు నిర్మల స్థితి పొందుతుంది. స్వాధ్యాయనం చెయ్యి, ఆ రచయితల యొక్క అనుభవాలతోటి నీ మనసు ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి అది ఇంకా ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకుంటుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 4వ అధ్యాయం 15వ శ్లోకం అండి. ఇవన్నీ నిష్కామ కర్మయోగానికి సంబంధించిన శ్లోకాలు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృత్వం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఇంతకు ముందు నేను కర్మలు చేసినా అవి ఆ కర్మలు నా కోసం నేను చెయ్యట్లేదు. పూర్వైరపి ముముక్షుభిః, సాధకుల కోసం, భక్తుల కోసం నేను కర్మలు చేస్తున్నాను. భక్తుల కోసమే, ఈ ధర్మాన్ని రక్షించడానికే ప్రతి యుగంలో అవతరిస్తున్నాను. కురు కర్మైవ తస్మాత్ త్వం, ఈ ప్రకారముగా భగవంతుడు పూర్వులు ఏ విధంగా అయితే కర్మలు చేస్తున్నారో పూర్వతరై కృతం, ఆ పూర్వుల యొక్క ఋషుల యొక్క పద్ధతిని అనుసరించి నీవు కర్మలు చెయ్యి, అలాంటి కర్మలు చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. శాస్త్రమునికి సంబంధించిన కర్మలు చెయ్యి, పెద్దలు ఆచరించిన కర్మలు చెయ్యి. తర్వాత నేను ఏ విధంగా కర్మలు చేశాను, నేను చేసిన కర్మలు ఎవరు ఆనందపడుతున్నారు, ఎవరికి సహాయపడుతుంది, విశ్వం ఎంత సహాయంగా ఉంది, భూమి ఎంత ఆనందంగా ఉంది, అలాంటి కర్మలు చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 4వ అధ్యాయం 42వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం పృష్టం జ్ఞానాసీనాత్మనః చిత్వైరం సంశయం యోగం తిష్టోతిష్ట భారతం. అర్జున, కాబట్టి మీ యొక్క తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్నం అంటే, హృత్సం అంటే హృదయం, నీ హృదయములో అజ్ఞానమనే సంభూతం ఉంది. అజ్ఞానమనే సంభూతాన్ని జ్ఞానాసీన, జ్ఞానమనే ఖడ్గముతో చిత్వైనం ఖండించి, సంశయం యోగం, ఈ సంశయాలన్నీ ఖండించు. యోగం అంటే నిష్కామ కర్మ ఫలత్యాగం అనే యోగాన్ని చేసి తిష్ట భారత, తిష్ట అంటే ఆచరించు, ఉత్తిష్ట అంటే లెమ్ము, ఆచరించు. నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించి నీ సంశయాలన్నీ ఖండన చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నిష్కామ కర్మయోగంతో ఎటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాం కదండి, ఈ జ్ఞానం అనే అగ్నితో పాపకర్మలన్నీ ఎలా ధ్వంసం అవుతాయో కృష్ణ పరమాత్మ మనకి చక్కగా చెప్తున్నాడండి. కాబట్టి ఇక్కడ ఇంకా 39వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయా జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే సమీప్యతే. అంటే ఇంకా శ్రేయాన్ ఏది శ్రేయము, ద్రవ్యయజ్ఞము శ్రేయస్సు కాదటండి, జ్ఞానయజ్ఞమే చాలా శ్రేయస్సు అటే. సర్వకర్మాఖిలం పార్థ, ఈ జ్ఞానయజ్ఞంలో సర్వకర్మలు నాశనం అవుతున్నాయి. జ్ఞానే పరిసమాప్యతే, కాబట్టి ఈ జ్ఞానములో, ఈ జ్ఞానాగ్నిలో ఇవన్నీ పరిసమాప్తమవుతున్నాయి అంటున్నాడు. 4వ అధ్యాయం 34వ శ్లోకం అండి. ఇది కూడా నిష్కామ పరాశక్తికి సంబంధించింది. అయితే ఈ జ్ఞానాన్ని ఎవరు ఉపదేశిస్తారు, ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి? మనకి మన గురువు గారు అయితే మన శ్వాసే మన ధ్యాస అని చెప్పారు, మన సజ్జన సాంగత్యమే మనకు గురువు అని చెప్పాడు, మన స్వాధ్యాయమే మన గురువు అని చెప్పారు. కాబట్టి మనం ఈ ధ్యానము ద్వారా, ఈ చదువుతున్న పుస్తకాల్లో జ్ఞానము మనకి ఇంకా బాగా ఇమురుతుందండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ది, ఆ విధానంగా ప్రణిపాతేన, గురువులు కనిపిస్తే ఏం చేయాలని, గురువులకి ప్రణిపాతము అంటే మనస వాచ కర్మణ సాష్టాంగ నమస్కారం చేయాలి. పరిప్రశ్న అంటే వినయముతో
సమయము చూసి వాళ్ళు అన్నం తిన్నప్పుడు ప్రశ్నలు వేయకూడదు, వాళ్ళు పడుకున్నప్పుడు మనం ప్రశ్నలు వేయకూడదు. వినయముతో, సావకాశంతో పరిప్రశ్న అంటే ఇక్కడ పరిప్రశ్నకి ఒక బుక్కే ఉందండి. పరిప్రశ్నకి చాలా బాగుంది, మా గ్రూప్ లో కూడా చదువుకున్నాం. ఎంత బాగుందంటే పరిప్రశ్న అంటే అంతరంగం నుంచి ఉద్భవించిన ప్రశ్నలు, నీ ఆత్మ నుంచి ఉద్భవించిన ప్రశ్నలు. అంతేగాని శరీరానికి సంబంధించి శరీర స్థాయిలోనే ఉంటాయి, అలాగే మనసుకు సంబంధించి మానసిక స్థాయిలో ఉంటాయి, అలాగే మరి బుద్ధికి సంబంధించి బుద్ధి స్థాయిలో ఉంటాయి. కానీ ఆత్మస్థాయిలో ప్రశ్నలు వేయమని చెప్తున్నారండి. తర్వాత సేవయ, గురువుకి సేవ చేస్తూ ఈ మూడు చెయ్యాలటండి. ఏం చెయ్యాలండి? మనకి ప్రణిపాతము, సాష్టాంగ నమస్కారము, పరిప్రశ్న అంటే నీ ఆత్మలో ఉద్భవించిన ప్రశ్నలే వెయ్యాలట. తర్వాత సేవ, సేవ అంటే గురువులకు సేవ చేయాలి. ఆత్మలో సంబంధించిన ప్రశ్నలే వెయ్యాలంటే అందరికీ మాకు ఆత్మజ్ఞానం రాదు కదండి అంటే మనం ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలే అడగాలి. నా శరీరానికి ఈ శరీరం చిక్కుపోతుందండి, దీనికి అనారోగ్యం వచ్చిందండి అంటే అప్పుడు నీ వాస్తవానికి నువ్వే కారణం అంటారు, నీ అనారోగ్యానికి నువ్వే కారణం అంటారు. అలాగే నాకు మనసంతా బాధగా ఉందండి, నాకు ఆలోచనలు ఎక్కుతూ లేదంటే దానికి మందు ఏంటండి? మనం ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేస్తేనే దానికి మందు. కాబట్టి మనకు తెలుసు, మన గురువు గారు చక్కగా చెప్తున్నారు. అది మనం గురువు గారిని అడిగినా సరే ఆయన ఓ తాయెత్తు, మరి మంచివాళ్ళు అయితే సరే నువ్వు ధ్యానం చెయ్యమ్మా అని చెప్తారు, లేదైతే ఓ తాయెత్తు ఏదో ఒకటి వాళ్ళు డబ్బులు రాబట్టుకుంటారు. కాబట్టి ఈ శ్లోకాలు ఇది కర్మ నిష్కామ ఫలాశక్తికి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంకా వేద శ్లోకాల్లోకి వెళ్దాం. వేద శ్లోకాలు మీకు 3 శ్లోకాలు చెప్పానండి లాస్ట్ టైం నేను. ఇప్పుడు 4వ శ్లోకం చెప్పాలండి. ధూమేనా వ్రియతే వహ్నిరి యదాదర్శో మలేన చ యదేల్భేనావృతో గర్భస్ తథా తేనేదమావృతం. అంటే కర్మయోగంలో మనకి ఎన్నో శ్లోకం అండి, మూడో అధ్యాయం 38వ శ్లోకం అండి. 3వ అధ్యాయము 38వ శ్లోకం. దానికి ముందు కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. కామయేష అంటే ఈ కామయేష, ఏష అంటే ఏంటంటే ఇది ఈ కామమే. ఏష అంటే కామము, కామము క్రోధము రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి పుట్టినమాట. మనకు 3 గుణాలను ఏం తెలుసు కానీ సత్వ రజోగుణము తమోగుణము. తమోగుణం అంటే ఆడు మూలాధార చక్రంలో ఉన్నట్లెక్క, వాడు తినడానికి తాగడానికి పడుకోవడానికి తప్పించి సోమరితనం, బద్ధకత్వము, అజ్ఞానము, అవిద్య ఇలాంటి లక్షణాలని తమోగుణంలో ఉంటాయి. రజోగుణం కొంచెం మంచిది, దీనికంటే రజోగుణం చాలా మంచిది. గుణాలని ఒక మహానుభావుడు 3 భాగాలుగా విభజించాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కైకేయి ఏంటండి? కై ప్లస్ కా ప్లస్ ఐహిక అంటే ఏం జరుగుద్ది? కైకేయి ఐహిక పరమైన కోరికలు కోరుతుంది కాబట్టి రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపింది. కైకేయి తమో గుణంలో ఉందని చెప్తారు. మరి సుమిత్ర ఏంటి? సుమిత్ర మంచి మిత్రురాలు. ఈవిడ ఏం చేస్తే? పనులు చేయటం యందు, కార్యాలు చేయటం యందు కొంచెం చక్కగా చేస్తుంది, కానీ ఇక్కడ నేను చేస్తున్నాననే భావన ఉంటుంది. కాబట్టి కైకేయి అనేది అది సువిశాలమైనదటండి. కౌసల్య అనేది చాలా సువిశాలమైనది, చాలా మంచిది, ప్రకాశవంతమైనది. కాబట్టే రాముడు అలాంటి మహాతల్లికి పుట్టాడని చెప్పుకుంటారండి. కాబట్టి ఇక్కడ ఈ గుణాలను కూడా వాటితో పోల్చారు. కాబట్టి ఇక రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి ఈ కామము క్రోధము అనేవి పుట్టేవట. కామం అంటే కోరిక తీరకపోతే ఏం జరిగింది? మనకి లాస్ట్ టైం చెప్పుకున్నాం. జాయతే విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. అంటే ఈ విషయ వాసన నుంచి కామం పుట్టుకొస్తుంది మనకి, ఆ కామం నుంచి క్రోధం పుట్టుకొస్తుంది, క్రోధం నుంచి మనకి ఏం జరుగుద్ది అంటే మోహం పుట్టుకొస్తుంది, మోహం నుంచి సమోహం పుట్టుకొస్తుంది, సమోహం నుంచి బుద్ధి నాశనం అవుతుంది, బుద్ధి నాశనం నుంచి గణశతి నాశనం అవుతున్నాడు. మహాశనం అంటే అక్కడ తృప్తి పొందనిది, ఎప్పటికీ తృప్తి పొందను. యయాతి మహారాజులాగా ఆ కామంతో ఎప్పుడూ తృప్తి పొందదు. మరి రావణాసురులాగా ఆ కామంతో ఎప్పుడూ తృప్తి పొందలేదు. అందుకే వాళ్ళు వినాశనానికి కారణమయ్యాడు. మహాపాపములకు కారణభూతమైనది. రావణాసురుడు చనిపోయినప్పుడు మండోదరి రాగానే, రావణ నిన్ను రాముడు చంపలేదు, నీ కామమే నిన్ను చంపింది అన్నట్టు. అంటే నిజమే అన్నట. అలాగా ఎవరి కామం వాళ్ళనే చంపేస్తండి. అది అసూయ ఉందనుకోండి, మనలో ఉన్న గుణాలన్నిటినీ చంపేస్తట. కాబట్టి అసూయ అనేది మన దగ్గరికి చేరకూడదు, కామం అనేది మన దగ్గర చేరకూడదు. కామం నెమ్మదిగా ఏం జరుగుద్ది? లోపల చోటు చేస్తున్నాడు. కామంతో పాటు ఇంకో దొంగ కూడా వచ్చేస్తాడు, క్రోధం కూడా వచ్చేస్తాడు. ఈ 2 గుడ్డివాళ్ళట.
ఒకడిని మనం పిలిచామనుకో భోజనానికి, రెండో వాడు కూడా వాడిని వెంట పెట్టుకొస్తాడట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కామక్రోధాల దగ్గర మనం లోపలికి దేన్ని ఎంటర్ అవ్వకూడదు. మహాశనం అంటే ఎప్పటికీ తృప్తి పొందదు. యయాతి మహారాజు ఎప్పటికీ తృప్తి పొందలేదు. అనేక జన్మలెత్తి ఆ కామవాంఛ తీర్చుకొని చివరికి అతనికి విరక్తి వచ్చి అప్పుడు అతను మహాపాపమ, చాలా పాపమైనది. విద్యేనమిహ వైరణం, ఈ విధంగా ఎరుగు. విద్య అంటే ఎరుంగుము. ఈ కామమును నీకు శత్రువు లాంటిది, నీ మోక్షానికి, మోక్ష మార్గమునకి ఇది శత్రువు లాంటిదని ఎరుగు అన్నాడు. ఇక్కడ ధూమేనావ్రియతే వహిని అంటే, ధూమేన అంటే ధూమం అంటే పొగ, పొగ చేత అగ్ని, వహ్నిర్యద మరి మురికి చే వహ్నిర్యద, ధూమేనావ్రియతే వహ్నిర్యద, పొగ చేత వహ్నిర్యద అంటే అగ్ని ఏ విధంగా కప్పబడిందో, దర్శోమలేనచ అంటే ఆ మురికి చేత అద్దం ఏ విధంగా గడిపిందో, యదోల్భేనావృతో అంటే కామము గర్భమందలి శిశువు ఏ విధంగా కప్పి ఉందో గర్భంలో, తేనేదమావృతం ఈ కామము ఆత్మజ్ఞానమును కప్పివేసింది, ఆత్మజ్ఞానమును మాయతోటి కప్పివేసింది. ధూమేనావ్రియతే వహ్నిర్యథ అంటే అగ్ని చేత పొగ చేత అగ్ని ఎలాగ కప్పబడి ఉందో అలాగే యథాదర్శో మలేనచ, యథాదర్శం అంటే అద్దము మురికి చేత ఏ విధంగా కనిపించకుండా ఉందో, యథోల్భేనావృతో గర్భస్థద ఈ మాయతోటి గర్భములో ఉన్న ఈ పిండము ఎలా కప్పబడి ఉందో, తేనేదమావృతం ఆ విధంగా ఆత్మజ్ఞానము కూడా కప్పబడి ఉందని కృష్ణ పరమాత్మ ఈ 38వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే కర్మయోగము ముందు దీన్ని బట్టి చెప్తున్నాడు. మాయ ఏ విధంగా కప్పబడి ఉందో చెప్తున్నాడు. కాబట్టి మాయ కప్పబడి ఉంది కాబట్టి ఈ మాయను నువ్వు చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే అగ్ని పొగ చేత కప్పబడి ఉన్నప్పుడు కానీ, తర్వాత దుమ్ముచే ఆవరించబడిన అద్దము కానీ, శిశువు మావితో కప్పబడి ఉన్నప్పుడు కానీ, అగ్ని తర్పణ శిశువుల యొక్క స్వస్వరూపంలో వాస్తవముగా ఏ హాని లేదు. అంటే ఆత్మకి ఏ హాని లేదు. కానీ మాయతో కప్పబడి ఉండడం వల్ల నీకు ఆత్మజ్ఞానం అనేది కలగట్లేదు అని భగవానుడు చెప్తున్నాడు. ఆత్మస్వరూపాన్ని అనుభూతమనర్చుకోవాలంటే ఈ మాయ అనే దాన్ని బయటకు పంపాలి. ఆ పొగని విసిరితే అగ్ని వస్తుంది. అగ్ని అనే ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞానం వస్తుంది. అలాగే మురికిని తుడిస్తే అద్దం మీద మురికిని తుడవగానే ఏం జరుగుతుంది? అద్దం చక్కగా కనిపిస్తుంది. అప్పుడు నీ ఆత్మ అనేది నీకు బాగా కనిపిస్తుంది. అలాగే ఈ మావిని తీయగానే శిశువు చక్కగా కనిపిస్తాడు. కాబట్టి వీటికి ఈ మాయ కప్పి ఉండడం వల్ల వాటికి ప్రమాదం ఏమీ లేదు. కానీ మనకి ఆత్మజ్ఞానం అలవట్లేదు. ఈ జన్మలోనూ అలవడదు, వచ్చే జన్మలోనూ అలవడదు, వచ్చే జన్మలోనూ అలవడదు. కాబట్టి మన గురువు గారు లాంటి మహానుభావుడు వచ్చినప్పుడే మనకి ఈ జ్ఞానం అనేది అవగతం కలుగుతుంది. అంటే ఆవరణ మాత్రము భంగమైంది. కాబట్టి సాధకుడు తమ హృదయమందు గల కామాది రూప ఆవరణను పురుష ప్రయత్నంతో పటాపంచలు చెయ్యాలి. పురుష ప్రయత్నం అంటే గట్టి ప్రయత్నం. పురుష స్త్రీ అని తేడా ఏమీ లేదండి. కాబట్టి గట్టి ప్రయత్నంతో మనం పటాపంచలు చెయ్యాలి. ఏం చెయ్యాలండి? నిష్కామ కర్మ ఫలాశక్తితో మనం కర్మలు చెయ్యాలి. చక్కగా కర్తృత్వం లేని కర్మలు చెయ్యాలి. భగవత్ సంబంధిత కర్మలు చెయ్యాలి. తర్వాత యోగ కర్మషు కౌశలం. ఏ కర్మ చేసినా సరే ఎంతో కౌశలంగా చెయ్యాలండి. యోగత్వం సమవుచ్యతే. ఏ ఫలితం వచ్చినా సరే సమానంగా భావించాలి దాన్ని. తర్వాత కర్తృత్వం లేకుండా కర్మలు చెయ్యాలి. తర్వాత భగవదర్పిత కర్మలు చెయ్యాలి. భగవంతుడికి అర్పితమైన కర్మలు, నీ ఆత్మకు అర్పితమైన కర్మలు చెయ్యాలి. కాబట్టి ఆత్మజ్ఞానము దేనితో కప్పబడింది? కామముతో కప్పబడింది. పొగచేత అగ్ని వలె, దుమ్ముచో అద్దం వలె, మావిచే గర్భస్థ శిశువు పోల్చి ఉంది. ఓకే, 3వ శ్లోకం అయిపోయింది. మరి ఇంకా 4వ చాప్టర్లో 8వ శ్లోకం అండి. 8వ శ్లోకంలో యదా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మనకి ఇందులో కూడా ఉందండి. మనకి ఇందులోను ఈ విష్ణు సహస్రనామంలో కూడా మీరు చాలా మంది చదువుతారు ఈ శ్లోకాన్ని. ఓకే, దానికి ముందండి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మము క్షీణించి ఉన్నదో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి ధర్మము క్షీణించి ఉన్నదో, అధర్మము వృద్ధి పొందుతున్నదో, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం. అభ్యుత్థానము అంటే నన్ను నేనే అభ్యున్నతి కోసము, ధర్మమును రక్షించడం కోసము నన్ను నేనే సృష్టించుకుంటున్నాను అని కృష్ణ పరమాత్మ ముందు 7వ శ్లోకంలో చెప్తున్నాడు. 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే ఫ్రెండ్స్, పరిత్రాణాయ సాధూనాం. పరిత్రాణాయ అంటే సాధువులని, సజ్జనులని, ముముక్షువులని, సాధకుల్ని రక్షించడం కొరకు అనేక మనకి 4 యుగాలు ఉన్నాయండి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. అయితే భగవానుడు 10 అవతారాలు ఎత్తాడు కృష్ణ పరమాత్మ. 10 అవతారాలు ఎత్తినప్పుడు ఏం జరిగిందండి? 10 అవతారాల్లో మరి 5 అవతారాలు సత్యయుగంలోనే అవతరించేటండి. 5 అవతారాలు. మరి త్రేతాయుగంలో 2 అవతారాలు సృష్టించుకున్నాయట. మరి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఒక్కడే, కృష్ణ పరమాత్మ ఒక్కడే త్రేతాయుగంలో. మరి కలియుగంలో 2 అవతారాలు, బుద్ధుడు, కల్కి. కాబట్టి మరి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన ఈ 5 అవతారాలు మనకి సత్యయుగంలోనే జన్మించారట, అవతారాలు సృష్టించుకున్నారట. ఎందుకని సత్యయుగం చాలా స్వచ్ఛమైనది, చాలా నిర్మలమైనది. అయినా సరే సత్యయుగంలో అప్పుడు కూడా ఈ రాక్షసులు, దేవతలు వీళ్ళంతా ఉండేవారండి. మొదట మత్స్యావతారం ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూసుకుందాం. మత్స్యావతారం ఏ విధంగా వచ్చింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వైవస్వత మనకు ఒక రోజు సంధ్యావందనం చేస్తారట. చేస్తుట్లకి అతని కమండంలోకి ఒక చిన్న చేపలు వచ్చిందంట. చిన్న చేపల బంగారు చేపట ఎంతో బాగుందంట. ఆ చేప ముద్దుగా ఆ చేపను చూసి చాలా ముచ్చటపడిపోయి, అబ్బో ఈ చేప చాలా బాగుంది, ఈ చేపని అని మళ్ళీ నదిలో వదులుదాం అంట్లోకి, ఓ రాజా, మహారాజా నన్ను రక్షించు, ఈ సముద్ర జలాల నుంచి నన్ను రక్షించు అని మొరపెట్టుకుందంట. అంటే అప్పుడు వైవస్వతం అని అడిగాట, అమ్మ ఏం కావాలి నీకు అని అడిగాట. అయితే నన్ను ఈ సముద్రంలో వదలకు, నన్ను చక్కగా నా రక్షణ కోసం ఏదైనా ఒక బావిలో గాని, ఒక కొలంలో గాని ఎక్కడైనా పెట్టంటే ఆయన కమండలలో తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు చిన్న చేపట. ఆ కమండలలో రాత్రికి రాత్రి పెద్దదైపోయిందండి. అప్పుడు తెల్లవారుజామున స్నానానికి వెళ్ళి చూసి కమండలం చూసి, అయ్యి బాబోయ్ అని ఏం చేసాడు, తన తోటలో ఉన్న బావిలో వేసాడట. బావిలో వేస్తే ఒక్కరోజుకి వెళ్ళిపోయి ఒక్కరోజుకే ఏం జరిగిందని, మహారాజా రక్షించు రక్షించు ఉంటుంది. అప్పుడు దాన్ని తీసి ఇంటి దగ్గర చిన్న కొలంలో వేసాడట. కొలంలో వేస్తే మహారాజా రక్షించు రక్షించు అంటుందంట. కొలంలో కూడా ఆ కొలంతా చేప అయిపోయిందంట. అప్పుడు అనుకున్నాడు, ఇది ఈ చేప సామాన్యమైన చేప కాదు, ఇది పరమాత్మ సృష్టే, కానీ ఏమీ కాదు అనుకుని ఆ చేపను తీసుకెళ్లి ఒక నదిలో పడేసాడు. నదిలో పడేస్తే నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు కూడా అందంట, అమ్మా ఇక నేను ఈ నదిలో కూడా నువ్వు ఉండలేకపోతే నేను సముద్రంలో వదులుతాను. నెమ్మదిగా తీసుకెళ్లి సముద్రంలో వదిలేసాడు. వదిలేస్తే సముద్రంలో వదలగానే అప్పుడు మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమై అని చెప్పాట, హయగ్రీవుడు ఈ వేదాలన్నీ పట్టుకెళ్ళిపోయి భూమి లోపల దాచాడు. భూమిని కూడా ఏం చేశాడు, ఇలాగా చాపలాగా చుట్టేసి ఈ అడుగుని ఇక్కడ కింద పెట్టాడు. కాబట్టి ఇక్కడ ప్రళయం సంభవించబోతుంది, 4 రోజుల్లో సంభవించకపోతుంది. కాబట్టి ఈ జ్ఞానం అంతా ఈ ప్రళయంలో పడి కలిగిపోతే మళ్ళీ వచ్చే జన్మకు చాలా అవసరం. కాబట్టి మీరు ఒక సహాయం చేయండి అంటే, ఏం చేయమంటారంటే, నేను ఒక పెద్ద పడవను తీసుకొస్తాను, సప్త మహర్షుల్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, ఆ తర్వాత కొన్ని జీవరాశుల్ని, కొన్ని వీటిని అన్ని పడవెక్కించు, అలాగే కొన్ని విత్తనాలని ఇవన్నీ పడవెక్కిస్తే ఆ పడవని నేను సురక్షితంగా చేర్చాక నేను హయగ్రీవ అవతారంతో వాడిని ఖండించి భూమిని పైకి తెచ్చాక ఆ భూమి మీద మిమ్మల్ని పెడతానని చెప్తే సరే అన్నట్ట. ఒక పడవను తీసుకొచ్చేట. సప్త మహర్షులు అందరూ పడవెక్కాక ఆ పడవనట హిమాలయ శిఖరాలపై పెట్టేట ఈ మత్స్యం పెట్టి, అప్పుడు ఆయన ఏం చేశారంటే హయగ్రీవ అవతారంతో హయగ్రీవ రాక్షసుని చంపాడు. అందుకే హయగ్రీవ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి హయగ్రీవ శ్లోకం చదివితే అన్ని జ్ఞానాలు వస్తాయి. మనం కూడా హయగ్రీవ శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని వేదాల నుంచి రక్షించాడు కాబట్టి హయగ్రీవ అవతారం చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడు తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి భూమిని చక్కగా పెట్టి అప్పుడు ఈ సప్త మహర్షుని భూమి మీద పెట్టి మళ్ళీ సృష్టి కొనసాగించాడు మత్స్యావతారం. కూర్మావతారం మీకు తెలిసిందే. మందరగిరి పర్వతాన్ని వాసుకి సర్పంగా దాన్ని పెట్టి దేవతలు అప్పుడు కొంచెం ఏం జరిగిందంటే, వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు. రాక్షసులు బలవంతులైపోయి ఈ ఒక్కొక్కళ్ళు బలవంతులుగా వీళ్ళని చంపడం మొదలెడుతులకి హిరణ్యాక్షుడు ఉన్నాడు కదా, హిరణ్యాక్షుడు మొదలెడుతులకి అప్పుడు ఏం జరిగిందంటే, ఈయన చెప్పాడట, మీరు ఇలా కాదు, మీరు ఈ రాక్షసుల బలం పెరగకుండా ఉండాలంటే మీరు అమృతాన్ని తాగాలంటే మీ ఒక్కరి వల్ల కాదు, ఈ క్షీరసాగర మదనం చేస్తేనే అమృతము ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడు అమృతాన్ని సేవిస్తే మీరు బలవంతులు అవుతారంటే మరి దానికి మార్గం ఏంటంటే, మీరు రాక్షసులు నలగండి, రాక్షసులు శక్తిమంతులు, మీరు సహనవంతులు, ఈ శక్తి సహనం కూడితే ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పాడు. సరే అని రాక్షసుల దగ్గరికి అప్పుడు బలిచక్రవర్తి మహారాజట. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలాగ మహావిష్ణుమూర్తి చెప్పాడు అనగానే ఓకే అనండి. ఈ బలిచక్రవర్తి ఎవరు?
ప్రహ్లాదుని యొక్క మనవడు అనమాట. అయితే అప్పుడు వెళ్ళి ఆయన ఏం చేశారట, చెప్పగానే ఆయన రాక్షసులందరినీ వేసుకొచ్చారు. రాక్షసులు ఒక పక్కన, దేవతలు ఒక పక్కన, వాసుగిని కవంగా మందరగిరి పర్వతాన్ని చేస్తుంటే ఆంజనేయ స్వామి మందరగిరి పర్వతాన్ని తెచ్చి క్షీరసాగరంలో పెట్టాడట. పెడితే ఆ క్షీరసాగరంలో ఇలా రుద్దేటప్పుడు మందరగిరి పర్వతం సముద్రంలో కిందకి పోతుందంట. పోయేటప్పుడు ఏం జరిగిందంట, కృష్ణ మహావిష్ణుమూర్తిని ధ్యానిస్తే ఆయన తాబేలు అవతారం ఎత్తి, తాబేలు చూసారా డొప్ప గట్టిగా ఉంటది, తాబేలు అవతారం ఎత్తి ఈ మందరగిరి పర్వతాన్ని అలాగా తన వీపు మీద ఎక్కించుకొని అలా కాపాడేటట. అప్పుడు చాలా వచ్చి ముందు విషం వచ్చింది, కాలకోట విషం వస్తే ఈశ్వరుడికి ఇచ్చేశారు. ఈశ్వరుడు హాలాహలం దగ్గర పెట్టుకుని ఈ ప్రజలందరినీ రక్షించాడు. తర్వాత చంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి స్వయంగా దండ విష్ణుమూర్తి మెడలో వేస్తుంది కాబట్టి ఈ కౌరవులుగా రాక్షసులు గాని దేవతలు గాని ఏమీ అనలేకపోయారట. తర్వాత ధన్వంతరి ఈ అమృత కలశాన్ని పట్టుకురాగానే దేవతలు మాకు మాకు అంట మొదలెడితే అప్పుడు మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారం, మోహిని అవతారం చేసి ఆవిడ అనేక పాటలతోటి అప్పుడు నెమ్మదిగా రాక్షసులను మోసగించి దేవతలకి అమృతాన్నిచ్చి వాళ్ళు దేవతల బలవంతులు అయ్యేటట్టుగా అప్పుడు విష్ణుమూర్తి కాపాడాడు. అంటే భూమి ధర్మాన్ని రక్షించడం కోసమే ఈ అవతారాలన్నీ ఎత్తున్నాడు. మత్స్య కూర్మ వరాహ అవతారం అంటే అది కూడా హిరణ్యాక్షుడు ఈ బ్రహ్మ దగ్గర వేదాలని తీసుకొని ఈ సముద్రంలో పెడతాడు. ఎక్కడ కాపలా లేనట్టు సముద్రంలో తీసుకెళ్లిపోతాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని ఈ కూర్మ అవతారంతో వరాహ అవతారంతో మత్స్య కూర్మ అయిపోయింది. వరాహ అవతారంతో పందిలాగయ్యి అప్పుడు కిందకెళ్ళి ఆ వరాహ రూపం అతను తపస్సు పొందుతాడు, ఎవరి వల్ల నేను చావను అని. ఈ వరాహం నన్ను పంది ఏం చంపుద్ది అనుకుని వరాహాన్ని కూడా అడగడు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే వరాహ రూపం దాలుస్తాడు. దాల్చి వాడు ఏదైతే వదిలేశాడో ఆ రూపాన్ని దాల్చి వెళ్ళి వాడిని సంరక్షించి వాడిని చంపి అప్పుడు ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చి మళ్ళీ సుస్థిరంగా పరిపాలన సాగించేటట్టు చేస్తాడు. మత్స్య కూర్మ వరాహ అయిపోయింది కదండి. ఇక నరసింహాధారం హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు. ముందు హిరణ్యాక్షుడిని చంపితే కోపం వచ్చి హిరణ్యకశ్యపుడు అనేక బాధలు పెడతాడు. హిరణ్యకశ్యపుడు కొడుకే ప్రహ్లాదుడు చాలా చక్కగా ప్రహ్లాదుడు దైవనామస్మరణతో ఉంటాడు. తండ్రి ఎన్ని బాధలు పెట్టినా సరే తండ్రి మాట వినకుండా ఉంటే అక్కడ ఈ స్తంభం ఎందు ఉన్నాడా హరి అంటే చూపిస్తాడు. ఆ స్తంభం ఎందే నరసింహావతారంతో వస్తాడు. ఈయన కూడా తపస్సు చేసి మానవులు గాని ఈ జంతువులు గాని నన్నేం చంపుతాయి అనుకుంటాడు, నేను మహాబలవంతుడిని అనుకుంటాడు. అనుకోవడం వల్ల ఏం జరిగింది, అదే అవతారంతో నరసింహ అవతారంతో వచ్చి అప్పుడు ఆ హిరణ్యకశ్యపుడు కూడా వధిస్తాడు. రక్తం ఇలాగా గడప మీద పెట్టి ఇలాగ పొట్ట చీల్చి అవన్నీ అతన్ని కూడా సంహరిస్తాడు. సంహరించాక అందరూ భయపడిపోతుంటే ప్రహ్లాదుడు అతన్ని శాంతింపజేశాక ప్రహ్లాదుడు అతను మోక్ష పదవినే కోరుతాడు. మోక్ష పదవిని కోరితే అలా కాదు, నువ్వు సుస్థిరంగా కొన్నాళ్ళు రాజ్యం చెయ్యి, నీలాంటి భక్తులు రాజ్యం చేస్తే ధర్మ సంస్థాపన బాగా ఉంటుంది అని మహావిష్ణుమూర్తి చెప్పి ఆయన చేత మళ్ళీ రాజ్యం చేసే అవకాశాన్ని ఇస్తాడు. ప్రహ్లాదుడు ఎన్నో సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. రాజ్యం చేశాక అతని కొడుకు పేరు సుహ్లాదుడు ఏదో, అతని కొడుకు పేరు బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి మహాధర్మదాత, కానీ రాక్షస ప్రవృత్తి బాగా ఉందండి. కాబట్టి అస్తమాటు ఆ స్వర్గాన్నది జయించి అతను చాలా చక్కగా ఈ స్వర్గాన్ని కూడా జయించి మొత్తం ముల్లోకాలన్నింటినీ జయించి ఆనందంగా ఉన్నాడు. కానీ బలి చక్రవర్తిలో ఒక విశిష్టమైన గుణం ఉందండి. అతను ఏదైనా యుద్ధం చేసేటప్పుడు దానం ఎవరు వచ్చినా సరే ఇస్తాడటండి. ఆ దాన గుణం అనేది ఉందటండి. విపరీతమైన ఆ దాన గుణాన్ని చూసుకుని అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు, చిన్న బాలుడుగా వచ్చాడు. 7 ఏళ్ల బాలుడుగా వచ్చి అయ్యా భవతి భిక్షాందేహి అనగానే బాబు నీకు ఏం కావాలి అని అడుగుతాడు. ఏం కావాలి అని అడిగితే నాకు కావలసింది ఒక 3 అడుగుల నేల చాలు, నేను కూర్చొని ధ్యానం చేసుకోవడానికి 3 అడుగుల నేల నాకు చాలు అంటాడు. అని నవ్వి సరే 3 అడుగులేంటి, నీకు 30 అడుగులు నేర్స్తాను, చూడు నీకేం కావాలో అనేటప్పటికట ఆయన ఇస్తాను అని కమండలో నీళ్లు ధారపోసేటప్పటికట ఈయన ఈ చిన్న బాలుడు మరి వటుడు ఇంతింతాయి అని ప్రపంచం అంతా ఎదిగి భూమి ఆకాశం దద్దరిల్లేటట్టుగా పెరిగిపోయి ఒక పాదంతో భూమిని అంతా ఆక్రమించాట, 2వ పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాట, 3వ పాదం ఎక్కడ అన్నాడట. 3వ పాదం ఎక్కడంటే అప్పుడు బలి చక్రవర్తి తెలుసుకుంటాడు విష్ణుమూర్తి అని. ఈ లోపల శుక్రాచార్యుడు చెప్తాడు, చెప్పినా వినడు. దానం చేసేటప్పుడు అతను ఏది వినడనమాట. ఏదైనా సరే దానం చెయ్యాలనుకుంటే చేసేయాలి. అప్పుడు ఏం జరిగింది, తన తలడిచ్చి స్వామి ఇగో నా తల ఉంది, నా తల మీద పెట్టండి అంటాడు. అప్పుడు ఆ తల మీద పెట్టగానే ఆ బలి చక్రవర్తి పాతాళలోకంలోకి వెళ్ళిపోయాక బలి చక్రవర్తి దాన గుణానికి ఆయన సంతోషించి అప్పుడు చెప్తాడు, నువ్వు పాతాళలోకానికి రాజుగా పరిపాలించు.
తర్వాత నేను నీ ద్వారపాలకుడుగా ఎప్పుడు ఉంటాను. అందుకే ఈ కేరళ వాళ్ళు ఓనం పండుగ చేసేటప్పుడు బలి చక్రవర్తికి ఈ ఈ ఓనం పండుగ రోజు ఈ విష్ణుమూర్తిని కూడా ధ్యానిస్తారు. ఆయన కాపలాదారుడిగా ఇంకా ఉన్నాడేటండి, అంటే చిరంజీవిగా. అంటే ఆ విధంగా భక్తులకు సేవ చేస్తూ పరమాత్మ ఉన్నాడు. ఇక మరి మీకు వామనుడు అయిపోయాక పరశురాముడు గురించి తెలుసు. పరశురాముడు భృగు మహర్షి యొక్క మనుమడు, అలాగే మరి జమదగ్ని యొక్క కొడుకు. అతని గురించి మీకు తెలుసు. 21 సార్లు క్షత్రియులందరినీ చంపాడు. తర్వాత అతను భూమిని అంతా అశ్వమేధ యాగం చేసి భూమిని అంతా కశ్యప్ మహర్షికి దానం చేశాడు. దానం చేసి నెక్స్ట్ ఏంటంటే అతను తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రాముని యొక్క పట్టాభిషేకం. ఇంకా రామచంద్రుడి యొక్క కథ మీకు తెలుసు. అలాగే కృష్ణ భగవానుడి కథ తెలుసు. బుద్ధ భగవానుడి కథ అయిపోయింది. ఇంకా కల్కి మహర్షి జీవిత చరిత్ర ఇప్పుడు జరుగుతోంది. కల్కి మహర్షి ఈ కలియుగం చివరి దశలో మనకి ప్రత్యక్షం అవుతుందట. కల్కి అవతారం ఏంటంటే మనలో మనకు గుణాలకే, మనలో దుర్గుణాలు సద్గుణాలకే పోటీ అట. అలాగే మనం దుర్గుణాలతో ఉంటే కలి చక్రవర్తి కలి పురుషుడు మన దగ్గరికి రాడట. దుర్గుణాలతో ఉంటే ముందు దగ్గరికి వస్తాడట. మధిర, తర్వాత మగువ, మధిర, మాంసము, తర్వాత ఏంటంటే బంగారము, ఇలాంటి చోటకి కలి చక్రవర్తి స్పీడ్గా వస్తాయట. స్పీడ్గా వచ్చి వాళ్ళని పట్టుకుని వాళ్ళని వేధిస్తాయట. పరీక్షిత్ మహారాజుకి వాగ్దానం చేశాయట. కాబట్టి ఈ విధంగా అవతారాలు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, అంటే దుర్మార్గులను చంపడానికి, పరిత్రాణాయ సాధూనాం సాధు సజ్జలను రక్షించుకోవడానికి, ధర్మ సంస్థాపనాయథాయ ధర్మము సంస్థాపించడానికి, సంభవామి యుగే యుగే అంటే ప్రతి క్షణములో నేను సంభవిస్తున్నాను, ప్రతి యుగంలో నేను సంభవిస్తున్నానని కృష్ణ పరమాత్మ చాలా చక్కగా ఈ శ్లోకంలో బోధించేయండి. అంటే చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి ఈ జ్ఞానకర్మ సన్యాస యోగంలో కూడా. కానీ మనం బీజ శ్లోకాలు చెప్పుకుంటున్నాం కాబట్టి బీజ శ్లోకాల గురించే చెప్తున్నాం. 5వ అధ్యాయంలో బీజ శ్లోకం ఏంటంటే 5వ అధ్యాయము 29వ శ్లోకం అని. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే యజ్ఞముల యొక్క తపస్సుల యొక్క భోక్త, ఫలము అనుభవించేవాడుగా, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు, ప్రభువు, శాసకుడుగా, సమస్త ప్రాణుల యొక్క హితకారిగా ఈ మన భగవాను గుర్తిస్తే అప్పుడు మనకి ఎటువంటి సందేహము లేదటండి. అంటే భోక్తారాం అంటే యజ్ఞములకు, మనం యజ్ఞం చేసే యజ్ఞములకు, తపస్సులకు, దానానికి, దానికి అధిపతి ఎవరంటే పరమాత్మే. ఫలము అనుభవించేవాడు ఎవరంటే పరమాత్మే. సమస్త లోకముల యొక్క ఈశ్వరుడే, సమస్త ప్రాణుల యొక్క హితకారిగా నన్నెరింగి మనుజుడు శాంతిని పొందుతున్నాడు. శాంతి పొందుటేట్లు అంటే సమస్త యజ్ఞముల యొక్క, తపస్సుల యొక్క ఫలమును అనుభవించేవాడు. మనం యజ్ఞం చేస్తే యజ్ఞాన్ని దానికి ఎవరికి అర్పితం చేస్తాము? బ్రహ్మదేవుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ, ఈశ్వరుడికి కానీ చేసేవారు ఇంతకుముందు. పరమాత్మ చరాచర ప్రాణికోట్ల యందు వ్యాపించడం వల్ల అన్ని ప్రాణికోట్లకి ఆ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందని ఆ పరమాత్మకే మనం ఆ యజ్ఞ ఫలితాన్ని ఆరగిస్తున్నాము. కాబట్టి అతడు సమస్త జగములకు ప్రభువు, శాసకుడు, నియామకుడు. ఒక లోకములకు కాదు, సర్వలోకములకు ఈశ్వరుడు, మహేశ్వరుడు. అతన్ని మించిన మరి ఒకడు లేనేలేడు. ఆ కాన్షియస్ కి మించిన, పూర్ణాత్మక మించిన కాన్షియస్ లేదు. పూర్ణాత్మ నుంచే అంశాత్మలన్నీ మనని ఈ విధంగా సృష్టించబడుతున్నాయి. కాబట్టి మనం పూర్ణాత్మనే ఎక్కువగా ధ్యానం చేయాలి. అంటే ఇక్కడ యజ్ఞం అంటే ధ్యానయజ్ఞం, మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానయజ్ఞము. అలాగే సజ్జన సాంగత్యం, ఇది యజ్ఞమే, ఇది ఒక యజ్ఞం లాంటిదే. స్వాధ్యాయనం, ఒక బుక్ రీడింగ్, అది యజ్ఞమే. సేవ, మనం తన్ మన్ ధన్ ఏ విధమైన సేవ చేసినా అది ధ్యానం కోసం, అది కూడా ఒక యజ్ఞంలో. ఈ ప్రకారముగా సర్వలోకములకు నియామకుడైనప్పుడు అతని హృదయము అతి కోమలమై ఉండను, కరుణతో ఉంటదట అతనిది. ఏలయన సమస్త ప్రాణికోట్లకు అతని పరమమిత్రుడు, ఉపకారి, హితకారి, సుహృత్తు, ప్రతిఫలము కోరక సహాయపడేవారని సుహృత్తు అందరు. ఇక్కడ అటండి ఒక రాజ్యంలో, ఒక దేశంలో ఒక గుడి ఉందట, పెద్ద గుడి. ఆ గుడిలో ఒక మహానుభావుడు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ఒక సాధువు. ఆ తపస్సు చేసుకుంటూ ఒంట్లోకి అతను అన్నాడట, నేను తపస్సు చేసుకుంటూ ఉండేటప్పుడు ఎవరిని ఆహారం అడిగేవాడు కాదట, ఎవరి దగ్గర నుంచి ఏమి స్వీకరించేవాడు కాదట, ఎవరైనా పెడితే తినేవాడట. ఒక రోజు ఏం జరిగిందంట, ఆ రోజు ఆ ధర్మకర్త ఇతను చూసి, ఇతను పాపం తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఇతనికి మన గుడి యొక్క ప్రసాదం కొంచెం పంపించండి అని చెప్పి పంపించేవాడు. రోజు ప్రసాదం పంపించేవాట. ప్రసాదం పంపిస్తే ఆ విధంగా ప్రసాదం తిని ఆయన చక్కగా తపస్సు చేసుకుంటూ అనుష్ఠానం చేసుకునేవారట.
ఒక రోజు ఏం జరిగిందంటే కొత్త ధర్మకర్త వచ్చాడు. కొత్త ధర్మకర్త వచ్చి ఇప్పుడు పాత వాళ్ళవన్నీ తీసేస్తారు కదండి, వీళ్ళకి అహంకారం కదా. పాతవారు ఏం పెడితే పాతవాళ్ళు అవన్నీ తీసేస్తారు. మన రాజకీయ నాయకులు కూడా అంతే, ఏవో పథకాలు పెడతారు పాతవాళ్ళు, ఆ పథకాలను తీసి కొత్త పథకాలు పెడతారు. ఆ విధంగానే ఈ పాత పథకాలన్నీ తీసి కొత్త పథకాలు పెట్టాలని మొత్తం బుక్ తీసి అన్ని చూస్తుంటే, ఈ సాధువుకి ఎందుకు ఫ్రీగా భోజనం పెడుతున్నారు అని అడిగాడు. అది కాదండి, ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, అందుకని ఫ్రీగా భోజనం పెడుతున్నాం అంటే, అప్పుడు కృష్ణ ఆయన ఏం చేశాడు, గబగబా సాధువు దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహాశయ, మీకు ఎన్ని రోజుల నుంచి భోజనం పెడుతున్నాము, ఇది మీ బొక్కసమేం కాదు కదా, మీ ఆస్తి ఏం కాదు కదా, ఇది గుడి యొక్క ఆస్తి, ఇది మీరేమీ కష్టపడకుండా ఏమీ చేయకుండా మీరు భోజనం తినటం అన్యాయం కదా అని అంట్లోకప్పుడు ఆయన ఏం చేశాడో చక్కగా నవ్వి, నాయనా నిజమే, మరి నేను అన్యాయమే చేస్తున్నాను, కానీ నారు పోసిన నీరు పోయిడా, నువ్వు పెట్టకపోయినా ఆ పరమాత్మ ఏదో విధంగా నాకు ఆహారం పెడతాడు, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు ఆహారం పెట్టింది పరమాత్మే, నాకు ఆహారం పెట్టింది పరమాత్మే, రాతిలో ఉన్న కప్పకు ఆహారం పెట్టింది పరమాత్మే, రాతిలో ఉన్న కప్పను కూడా వదలడు కదా పరమాత్మ, నారు పోసినోడు నీరు పోస్తాడు కదా, కాబట్టి నాకేమీ బాధ లేదు అన్నాడు. అప్పుడు అతని అజ్ఞానం నశించి, అప్పుడు మహానుభావ క్షమించండి అని అప్పటి నుంచి ఆహారం ఇవ్వడం మొదలెట్టాడు. అలాగా అన్ని భూతాలకి ఆహారం ఇచ్చేవాడు పరమాత్మ. ఏదో విధంగా హితకారి సుహృత్తు సర్వభూతానం అనడం వల్ల అతనికే మన యజ్ఞాన్ని కానీ, ధ్యానాన్ని కానీ, తపస్సు కానీ మన అన్ని అతనికే అందిస్తాం అనమాట. దీనికి తేషామహం సముద్ధర్త అన్నట్టు భక్తులను కాపాడుకు అతను సంసిద్ధుడే ఉన్నాడు. ఖచ్చితంగా భక్తులను కాపాడదు. మనం ధ్యానం చేస్తున్నాము, మనకి ఏ అవసరాలున్నా భగవంతుడిలాగా ఆయన తీస్తాడు. మనకి ఏదైనా ఈ బుక్ చదువుదాం అనుకుంటే ఆ బుక్ వస్తుంది. మనకి ఎందుకు వస్తుంది అంటారు ఇవన్నీ అంటే, భగవంతుని యొక్క అనుగ్రహము, అంటే మన ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క చైతన్యము అది విస్తరించి ఆ విధంగా తీసుకొస్తుందండి మనకి. అంతేగాని ఇది నీకు ఈ ఈ శరీరం గురించి, ఈ మనస్సు గురించి కాదు, ఆత్మ యొక్క శక్తి అంటే పూర్ణాత్మ యొక్క శక్తి. ఈ ప్రకారముగా భగవానుని మహిమ ఇరుగువాడు ఊరక వండక అనవరతము వారిని ధ్యానించుతూ భక్తితో సేవించుచుండను కావున తత్పరితముగా అతడు పరమశాంతిని పొందును. అతను పరమశాంతిని పొందుతాడట. పొంది అతను ఏం చేస్తాడు, అన్ని భూతాలకి నువ్వు ఆహారం ఇస్తున్నావు, ఒక్క భూతానికే కాదు, అన్ని భూతాలకి నువ్వు ఇక్కడ ఆహారం ఇస్తున్నావు. ఆహారం ఇస్తున్నావు అంటే ఇక్కడ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. మనం సృష్టించే బల్బునే మనం చూడలేము, మనం భగవంతుని చూడాలంటే మరొక కన్ను కావాలి, దివ్య చక్షువు కావాలి. దివ్య చక్షు అదే జ్ఞానము, అది ధ్యానములోనే వస్తుంది. ధ్యానములో వచ్చినప్పుడే దివ్య చక్షువు ద్వారా నీ ఆత్మను చూడగలము. కాబట్టి మనం ఇది ఇక్కడ ఇవాళ ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నామంటే 6 శ్లోకాలు చెప్పుకున్నామండి. 6 కాదు 5 శ్లోకాలు చెప్పుకున్నాం. 6వ శ్లోకం అండి. అంటే ఇప్పుడు కుమ్మరివాడటండి, ఈ శ్లోకానికి ఒక ఉదాహరణ. ఒక కుమ్మరివాడు ఉన్నాయంట, హుక్కా తయారు చేస్తాడట. మట్టితో అతను హుక్కా తయారు చేసి ఆ హుక్కాని పీల్చడానికి అమ్మేవాడట. అమ్ముతుంట్లోకి ఒక సాధువు ఆ విధంగా పోతూ అన్నాడంట, అయ్యా, ఎండాకాలం వచ్చింది, చక్కగా అందరూ మంచినీళ్ళు తాగుతారు, కుండలు తయారు చేసి ఇవ్వచ్చు కదా అన్నాడు. అంట్లోకి ఇతనికి చిన్నది వచ్చింది, అందరికీ సహాయపడాలి, నేను అందరికీ సహాయపడే వస్తువు నేను చేస్తే నాకు మంచిదే కదా అనుకునేట. అనుకుని సరే అని కుండలు తయారు చేసేట. కుండలు తయారు చేసేకి అప్పుడు కుక్క అడిగిందంట, మరి ఏమి నా మట్టితోటి నువ్వు తయారయ్యావు అనంట. అంట్లోకి కుండలు తయారు చేసాడు. అది అందంట. అప్పుడు కుండ అందంట, నువ్వు హుక్కా అయితే నిన్ను కాల్చుతారు, కాల్చి ఆ కాల్చడం వల్ల వాళ్ళకి అనారోగ్యం, మనుషులకు అనారోగ్యం వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం అనేది లేదు, నీ వల్ల వాళ్ళకి అనారోగ్యం వస్తుంది, హుక్కా పీల్చడం వల్ల వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. నా వల్ల చల్లటి నీళ్లు తాగడం వల్ల వాళ్ళకి శాంతి పొందుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం వస్తుంది, చక్కగా గుణాలు మారుతాయి, ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళకు ధ్యానం చేసుకునే స్థితి వస్తుంది అని కుండ చెప్పిందంట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మనం ఒకే వస్తువుని, ఒకే మట్టితో, ఒకే పదార్థంతో మనం వినాశకరమైనది తయారు చేయవచ్చు, దానికి ఉపయోగకరమైనది కూడా చేయవచ్చు. కాబట్టి ఉపయోగకరమైనది చేస్తే అంతమంది జీవులు అందరూ ఆచరిస్తారు. కాబట్టి ఈ సుహృదం సర్వభూతానాం అంటే అందరి హృదయాల్లో ఆనందం కలుగుతుంది. సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి భృచ్చతి అంటే ఈ శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యం అండి. తర్వాత 6వ అధ్యాయం 10వ శ్లోకం. ఈ శ్లోకం చెప్పేసి మనం మాత్రం, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. 6వ అధ్యాయం బీజ శ్లోకం ఏంటంటే 10వ శ్లోకం అండి. ఇందులో నిరాశీ పరిగ్రహ అంటే నాలుగో లైన్
ముందు ఆశ లేనివాడు ఇతరుల వద్ద నుంచి ఏమీ స్వీకరింపనివాడు. ఆత్మానం రహస్య స్థిత, ఏకాంత ప్రదేశంలో స్థిరముగా ఉండి కూర్చొని ఏకాకీయత చిత్తాత్మ, ఒంటరిగా ఉండి యోగయుంజీత సతతం అంటే ఎల్లప్పుడూ చిత్తమును ఆత్మయందే ధ్యానం చేసేవాడు చెయ్యాలట. మనం ఏం చేయాలి? ఏ ఆశ లేకుండా, ఏది ఇతరుల వద్ద నుంచి ఏమీ ఆశించకుండా, నిరాశ ఉండకూడదు, పరిగ్రహం కూడా ఉండకూడదు. తర్వాత ఏకాకీయత చిత్తాత్మ, ఏకాకిగా చిత్తము పరమాత్మ యందుంచి ఆత్మానాం రహస్య స్థిత, ఏకాంత ప్రదేశమున స్థిరముగా ఉండి యోగి యుంజీత సతతం ఎల్లప్పుడూ ధ్యానము చెయ్యాలి అని ఖచ్చితంగా 6వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పాడు. అంటే మనం ధ్యానం చేయడం వల్ల దివ్య చక్షు వస్తుంది. అంటే ధ్యాని ఋషిగా మారతాడు, ఋషి మహర్షిగా మారతాడు, మహర్షి బ్రహ్మర్షిగా మారడానికి మనకు ఒక అవకాశం కృష్ణ పరమాత్మే ఇస్తున్నాడండి ఈ శ్లోకం. కాబట్టి 6వ అధ్యాయం 10వ శ్లోకం అయిందండి. కాబట్టి దివ్య చక్షు రావాలంటే మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి, ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఫ్రెండ్స్ 7వ అధ్యాయం 3వ శ్లోకం అండి, విజ్ఞాన యోగము. వరుషాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు అనేక వేల మంది మనుషులలో, వేల మంది మనుషుల్లో ఒక్కడే ఉన్నాయట. కచ్చిద్యదతి సిద్ధయే ఒక్కడే మోక్షస్థితికి ప్రయత్నిస్తున్నాయట. యతతామపి సిద్ధానా ముముక్షువులందు కూడా కచ్చిన్మాం వేత్తి తత్వత వాస్తవముగా ఒక్కడు మాత్రమే తెలుసుకొనుచున్నాయట. అనేక వేల మంది మనుషుల్లో ఒక్కడు మాత్రమే తెలుసుకుంటున్నాయట. అంటే ఇంతమంది మనుషులు ఉన్నా సరే ఈ భగవంతుని యొక్క జ్ఞానం అనేది ఒక్కడే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకని? వాడికి పూర్వజన్మ సుకృతం వల్ల వాడికి ఏం జరిగింది, అనేక వేల మనుషుల్లో ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ అంత ఆధ్యాత్మిక ప్రవేశించేవారు అరుదట. ప్రవేశించి మోక్ష సిద్ధికై ప్రయత్నించేవారు ఇంకా అరుదు. కాబట్టి భగవద్ అనుభూతిని పూర్తముగా గ్రహించాలంటే కొందరు నిలిచిపోతారట, కొందరు వెనక్కి వెళ్ళిపోతారట, ఏ ఒక్కరినో గమ్యం చేరుకుంటారట. దీనికి ఒక చిన్న కథ ఏంటంటే, ఒక కొండ ఉందటండి. ఆ కొండ ఎక్కడానికి అక్కడ కప్పలన్నీ అనుకున్నాయట, అయ్యో మనం ఈ కొండ శిఖరాగ్రానికి ఎవరు చేరతారో వాళ్ళు విన్ అయినట్టు అనుకున్నారట. అనుకుంట్లోకి సరే అని ఈ కొండ చుట్టుపక్కల కప్పలన్నీ బయలుదేరినాయంటండి. కప్పలు బెక అని బయలుదేరుతారు. కొన్ని కప్పలు ఏం జరిగినాయంట, కొంత దూరం వెళ్ళి కిందకు వచ్చినాయట. కొన్ని కప్పలు ఏం జరిగిందంటే మరికొంత దూరం వెళ్ళి కిందకు వచ్చాడు. మరికొన్ని కప్పలు మరికొంత దూరం వెళ్ళి కిందకు వచ్చాయట. అయితే కొన్ని కప్పలు ఏం చేస్తున్నాయంటే ఈ పైకెక్కి కప్పలను కూడా వచ్చి, నీకు పిచ్చా వెర్రా, నువ్వు ఎక్కలేవు, జారిపోతావు, నీ కాలు ఇరిగిపోద్ది, అది ఇరిగిపోద్ది, ఈయన చెడ్డ మాటలు మాట్లాడారట. ఆ ధైర్యపు మాటలు మాట్లాడుతులోకి వాళ్ళు కూడా వచ్చేసారట. ఇలా వెళ్తుంటే ఒక చిన్ని కప్ప పిల్ల మట్టుకి ఇక అది స్పీడ్గా పైకెక్కేస్తుందంట. పైకెక్కేస్తే ఈ కప్పలన్నీ బెక అని అరుస్తున్నాడు. వచ్చే నువ్వు ఎళ్ళకో అని అరుస్తున్నా ఏమీ పట్టించుకోకుండా అది పైకెక్కి ఆయాం విన్ అని అరిచిందట. అరిస్తే ఇంతకీ ఏం జరిగింది, అక్కడ ఆ కప్ప కటండి మోగదట, దానికి వినపడదట. తర్వాత ఏం జరిగింది, మోగదవడం వల్ల వీళ్ళ మాటలేమీ వినపడలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఈ యోగ మార్గంలో ఉన్నప్పుడు ఈ చెడ్డ మాటలు వినడానికి చెవులు మూసేయాలి. తర్వాత దానికి కళ్ళు కూడా లేవట, ఏకంగా పైకి వెళ్ళడమే తెలుసు. అలాగే కళ్ళు మూసుకోవాలి, విషయవాసన లోపలికి రాకుండా కళ్ళు మూసుకొని పైకి ఎక్కాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి నీ ఆత్మ ఒక్కటే నీకు దిక్సూచి. ఈ ఆత్మని అనుసరించి నువ్వు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం విజయాన్ని చేరతాము. కాబట్టి బయలుదేరినప్పుడు అనేకులు ఉంటారు, కొందరిలో నిలిచిపోతారట, మరికొందరు ఏ ఒక్కరిద్దరో గమ్యాన్ని చేరుకుంటారట. చెట్టునికి కూడా అనేక పువ్వులు పూస్తాయట, అందు చాలా వరకు రాలిపోయి ఏ కొన్నియో పిందెలుగా రాలుతాయట. చాయి చాలా రాలిపోగా కొద్ది మాత్రమే ఫలములు ఏర్పరుస్తాయట. అలాగే ముముక్షుల విషయంలో కూడా భగవంతుని యందు భక్తి ఉదయించవలన బహుజన్మ సుకృతం ఉండాలి, పూర్వజన్మ సుకృతం అన్నా ఉండాలి. మన గురువు గారు లాంటి వాళ్ళన్నా మనకి కుదరకాలి. ఈ మాయా ప్రవేశమున అనేకులు పుట్టుకొని పోచుండగా పుణ్యవశమున ఏ ఒకానొక ధీరుడో పరమాత్మని గురించి అన్వేషించి అనవరత యత్నవచో తత్పాదమున సఫలీభూతుడు అవుచున్నాడు. కచ్చిద్దీర ప్రత్యేగాత్మక పూర్వపుణ్యం వల్ల ఆధ్యాత్మిక మార్గమున కొందరు అడుగు పుట్టినప్పటికీ భగవత్ సాక్షాత్కార రూప లక్ష్యములచి కొంతవరకు అతడు యత్నశీలుగా వారు చాలా అరుదురు. ఈ విషయమనే గీతాచార్యులు ఈ శ్లోకమున తెలియజేసరి. ఆత్మానుభూతి మాటలతో పలుకున్నది కాదు. ఇక్కడ సంపద, విజయము, ప్రేమ అని ముగ్గురు స్నేహితులు ఉన్నారట. వాళ్ళు ఒకళ్ళు ఇంటికి వచ్చారట. ఇంటికి వస్తేలోకి ఆవిడ అందంట, మీకు ఆకలిగా ఉన్నట్టుంది, రండి బాబు భోంచేద్దురుగానని. అంటే అలా కదమ్మా, మీ యజమాని వచ్చాక వస్తా ఉన్నారట. యజమాని వచ్చాక రండి బాబు భోంచేద్దురుగానని. సరే, ఇందులో నేను సంపదని, వీడు విజయము, వీడి ప్రేమ,
మీకు ఎవరు కావాలి అన్నారట. ఎవరు కావాలంటే భర్త అన్నాయంట, ఒసేయ్ సంపదను కోరుకోవే, డబ్బులు వస్తాయి అన్నాయంట. అప్పుడు భార్య అందంట, ఎందుకు సంపద ఉండే లాభం ఏంటి, మన అన్నిట్లో విజయాన్ని పొందాలి, విజయాన్ని కోరుకుంటానందంట. కూతురు అందంట, ఆవిడ కొంచెం ఇంకా ఆధ్యాత్మిక ప్రవృత్తి కలదు. ఆవిడందంట, నాన్న సంపద విజయానికి ఏంటి, ప్రేమ అనేది ఉండాలి, ప్రేమ ఉంటే ఎలాంటిదైనా మనం సాధించగలం కదా నాన్న, పరమాత్మను కూడా మనం ప్రేమలతో సాధించగలం కదా, ప్రేమను కోరండి నాన్న అందంట. సరే అని ప్రేమ అనే మనిషిని లోపలికి రమ్మన్నారట. ముందు ప్రేమ రాగానే విజయం వచ్చేసిందంట. అంటే ప్రేమ రాగానే మనం ఎవరినైనా ప్రేమించామంటే మనకు విజయం వస్తట, విజయం రాగానే డబ్బు కూడా వస్తట. కాబట్టి మనం ఏది కావాలో ముందు నిర్ణయించుకోవాలి. ప్రేమ అనేది భగవంతుడు, భగవత్ స్వరూపమే ప్రేమ. ప్రేమలోనే మనకి శూన్యత్వాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ ప్రేమించమని కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడండి. కాబట్టి ఈ మనస్సంయమం మనం మొన్నగల ఆవశ్యకులు. ఈ ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమము ఇలాంటివన్నీ ప్రేమ ఉన్నప్పుడే, మనకి ఎవరి భగవంతుని మీద ప్రేమ ఉన్నప్పుడే ఇంద్రియాలను నిగ్రహించగలము, మనస్సుని సంయమనం చేసుకోగలము, శాంతిని పొందించగలము. కావున సోమరులు ఈ లక్ష్యం ఎన్నటికీ కలగజేయరు. ముక్తిధామంలో చేయు మార్గంలో అనేక పరీక్షలు కలుగును, వారిలో నెగ్గిన వారే పైకి పోతారు. ఈ కప్పలాగా నెగ్గిన వాళ్లే పైకి వెళ్ళిపోతారు. జల్లెడతో జల్లింపబడిన విధముగా పొల్లు రకమంతయు దారిలో నిలిచిపోవును. ఎన్నో కప్పలు కిందకు దిగజారిపోయాయి, ఎన్నో కప్పలు మధ్యలోకి వెళ్ళిపోయాయి, మిగతా కప్పలు ఎదిగే కప్ప కాబట్టి గుర్తు పెట్టుకోండి. జనులలో మోక్షసిద్ధి కొరకు ఎందరు ప్రయత్నించరు, 100కి 1,000కి ఒక్కడే ప్రయత్నిస్తాయటండి. అటు ప్రయత్నించే వారిలో దైవమున వాస్తవంగా ఎరుంగు వారెవరు, ఏ ఒకనొకరో భగవంతుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారటండి. కాబట్టి ఈ మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధ, ఈ శ్లోకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన గీతాజ్ఞానం మనకి కృష్ణ పరమాత్ములు వారు బోధించారండి. కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలండి. ఈ మన గ్రూప్కి వచ్చిన జ్ఞానులందరికీ అనేక వేల నమస్కారాలండి. అలాగే ఈ మాస్టర్స్ కూడా, ఈ జ్ఞాన యజ్ఞాన్ని పెట్టిన మాస్టర్ శ్యామ గారికి, సుధీర్ గారికి అనేక వేల నమస్కారాలండి. చివరిగా ఒక మంత్రం చెప్పుకొని మనం ముగిద్దామండి. అంటే ఇది మంత్ర పుష్పం అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక్కసారి వినండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. यो अग्नेरायतनं वेद आयतनवान् भवति, आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति, वायुर्वा अपामायतनम् आयतनवान् भवति. यो वायोरायतनं वेद आयतनवान् भवति, आपो वै वायोरायतनम् आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति, असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति. यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति, आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति, चंद्रमा वा अपामायतनम् आयतनवान् भवति. यच्चंद्रमस आयतनं वेद आयतनवान् भवति, आपो वै चंद्रमस आयतनम् आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति, नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति. यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति, आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति, पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति. यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति, आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति, संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति. यत् संवत्सरस्यायतनं वेद
ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం శాంతి 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 యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపక వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ఓం శాంతి శాంతి శాంతి. చివరగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ అనేక వేల ధన్యవాదాలండి, అనేక వేల నమస్కారాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. మీకు శతకోటి పాదాభివందనాలు, అనంత కోటి కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా చెప్పారు. అసలు ఇంకా తనివి తీరట్లేదు, ఇంకా వినాలని ఉంది. చాలా చాలా ఆనందాన్ని అందించారు. చాలా చాలా కృతజ్ఞతలు మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్.